అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. నేను మీ ఏజెంట్ బీయింగ్ బ్రూట్. నా తోడు సచ్చింది ఏజెంట్ బోగస్ నోగ్. బోగస్. వీ హ్యావ్ టు అకంప్లిష్ దిస్ మిషన్. బార్డర్ అటువైపు ఉన్నది మన దేశ ద్రోహులు, అనగా ఎవరైతే థైగ్యాప్ వినట్లేదో వాళ్ళే. డామ్ ఇట్. ఆ ద్రోహుల్ని పట్టుకొని చీల్చి చెండాలి, థైగ్యాప్కి రప్పించాలి. బోగస్, ఇవాళ చాలా ఎక్సైటింగ్ చిత్రంని మనము చర్చించబోతున్నాము అని చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రొఫెషనల్ హజార్డ్. అందుకనే చెప్తున్నాను. ఇది ఎట్లుంటది అంటే, లాంగ్ బ్యాక్ నేను ఒక కంపెనీకి పనిచేస్తుండే. ఎప్పుడైతే సేల్స్ కోసం వెళ్తామో ఆ సేల్స్ మీటింగ్లోకి వెళ్ళి, సార్ ఏం ఆఫీస్ సార్ మీది, ఏం సోఫా సార్ మీది, వా మీ టేబుల్ ఎంత యూనిక్ ఉంది సార్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం మనం. అలాగే ఇది కూడా టాలెంట్ అని కనిపిస్తున్నాయి పాడ్కాస్ట్ లో. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ పాడ్కాస్ట్ వచ్చింది ఆ టాలెంట్ ఉన్నందు వల్ల. అంతే. సో బోగస్, సూపర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఇది అని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ అదే ఒకేసారి చెప్పేద్దాం. నాకైతే అస్సలు మూడ్ లేదు. ఆల్ డైలాగ్స్ బీయింగ్ సెడ్ హావ్ బీన్ ఫోర్స్డ్ బై ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ అనాలి మనం. యా వాస్తవం ఏంటంటే అసలు ఈ పాడ్కాస్ట్ చేసే మూడు, ఉత్సాహం అన్ని సంకల్పం, సంకృషి, సంకలో కొట్టుకోపోయినాయి. అది ఇవాళ మనం చర్చించబోయే చిత్రం జాక్. ఇదే దిల్సుఖ్ నగర్ లో ఈ సినిమా చూస్తే మీరు జాక్ చూస్తారు. అదే అఫ్జల్ గంజ్ లో ఈ సినిమా చూస్తే మీరు జాకే చూస్తారు. అట్లా విధాలుగా రకరకాలుగా ఈ చిత్రం పేరుని ఏమైనా పలకరించబోతుంది. అఫ్ కోర్స్ ఈ సినిమాలోనే ఎట్లయితే మనం చూసామో, ఎగ్జాక్ట్లీ పాబ్లో అంటారు, పాబ్లో అంటారు, పబ్లో అంటారు, పప్పులో ఇట్లా రాగానే నువ్వు అరే ఈ చిత్రం చూసినా పప్పులో వేసినావు. సో ఈ చిత్రము నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. కమా అది డిష్ తీసుకో ఒకసారి, ఉప్పు పడి. చాలా యూనిక్ చిత్రం బోగస్ ఇది. అంతే అంటావా? అది చెప్పాలి కదా. ప్రతిదానికి నువ్వు ఇట్లా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ పెట్టకు. నాకు మనం గుర్తుందా లాస్ట్ ఏం చేసినాం మనం? లాస్ట్ ఏం చేసినాము అది వేరే, కానీ ఈ సినిమా చూసాకైతే ప్రతిదాన్ని క్వశ్చన్ చేసే మూడు అర్హత మనము అది పొందాం. సో ఈ చిత్రము చాలా యూనిక్ చిత్రము. చాలా ఇప్పటి వరకు TFI చరిత్రలో ఇటువంటి ఈ చిత్రం అయితే ఎవరు తీయలేదు. ఇంత డీటెయిల్డ్ అంటే ఇట్స్ ఫిల్డ్ విత్ కాంపిటెన్స్ పాన్. ఎంత కాంపిటెన్స్ అంటే ఇక అరే అసలు అవును ఏముండే వీడు అని అట్లా మాట. సో దీనికే అర్బన్ క్లాప్ ఆల్ కేటగిరీ అవార్డ్ ఒకటి ఇచ్చిండ్రు. అంటే వన్ గై ఇస్ దేర్, ఏ కేటగిరీలో బుక్ చేసినా వాడు వస్తాడు అనమాట. నీకు ప్లంబర్ కావాలా వాడే, నీకు కార్ సర్వీసింగ్ కావాలా వాడే, మసాజ్ కావాలా వాడే, నీకు నీ ఆక్వాగార్డ్ పనిచేస్తలేదా ఇట్స్ బేసికలీ ఆల్ కేటగిరీ అవార్డ్. ఆల్ కేటగిరీ ఆల్ స్టార్ అవార్డ్. ఇంకొక అవార్డ్ కూడా ఉంది బ్రో. చెప్పు. ఇట్స్ ద థైగ్యాప్ బాగా తెలివైన వాడు అవార్డ్. తెలివి అయితే ఇట్లా చెమటగా కూర్చొని కాడుతుంది. ఎండాకాలంలో ఎట్లా కాడుతుంది ఇట్లా ఎక్కడైనా లెదర్ ఈ రెగ్జిన్ సీట్ల పైన కూర్చొని ఎండాకాలంలో. అప్పుడు మనం జస్ట్ పుట్టినప్పుడు గుర్తుంది కదా నీకు? గుర్తుంది. ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఎండాకాలంలో ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ లో ట్రైన్ జర్నీ చేస్తే ఆ రెగ్జిన్ సీట్ పైన కూర్చొని ఇట్లా లేచినప్పుడు పచ్చి ఇట్లా వస్తుంది. ఇట్ ఈస్ దట్ మచ్ పచ్చితనం. అవార్డ్స్ అంటే మనము ఆబ్వియస్ గా థైగ్యాప్ అవార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ కి అవేంటంటే బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @_Thigap, ట్విట్టర్ లో @Thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. ఇదే కాకుండా మేము డిస్కార్డ్ మరియు పేట్రియాన్ లో ఉన్నాము. వావ్, కరెక్టే, అట్లానే ఉండాలి. దీనికి ఎట్లానే ఉండాలి. ఇట్స్ మల్టీ కేటగిరీ అవార్డ్ ఆబ్వియస్లీ. పేట్రియాన్ ఇంకా డిస్కార్డ్ లింక్ ని మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెడతాము. అలాగే మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎక్కడికైనా ఉంటుంది అనమాట. మీరు ఇట్లా కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన లింక్ రాలేదా? ఓకే, ఎనీవే, సో అవి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ బోగస్ అవార్డ్స్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా బోగస్. ఈ మాస్టర్ పీస్ మిస్టర్ పీస్ అన్న లైలా తర్వాత జెండర్ ఇస్ దిస్ పీస్, ఈ పీస్ ది ఒక శాంపుల్ సారాంశం అట్లా తీసిపడి. జాక్ అనేవాడు ఒకడు ఉంటాడు హైదరాబాద్ లో ఎక్కడో. కాకపోతే వాడి అసలైన పేరు జాక్ కాదు. అసలు
వాడి బర్త్ సర్టిఫికేట్ మీద పాబ్లో నెరుడా అని పేరు ఉంటుంది, విచ్ ఇస్ లైగర్ ని మించిపోయారు వీళ్ళు ఈ సినిమాలో. కానీ వాడి పాస్పోర్ట్ లో పాబ్లో ఎస్కోబార్ అని ఉంటది పేరు, వాడి ఆధార్ కార్డ్ లో పాబ్లో పికాసో అని ఉంటది పేరు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎందుకో వీడిని జాక్ అని పిలుస్తుంటారు. సో సినిమా పేరు కూడా జాక్ అని పెట్టారు. కరెక్ట్. వీడికున్న సహస్రనామాలు లాగానే ఎన్నెన్నో పనుల్లో వేలు పెట్టి చిన్నప్పటి నుంచి వేలు పెట్టి చూస్తుంటాడు వాసన. ఏది సెట్ కాదు వీడికి. చుట్టుపక్కల చూసేవాళ్ళు కూడా అరే నీకేం సెట్ కావట్లేదు కదరా, నీకు ఇంకా జన్మలో ఏం సెట్ కాదు అని చెప్తూ వస్తుంటారు వీడికి. సో ఆ నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వల్ల జాక్ గడికి చాలా ట్రామా ఉంటది. వాడు అయ్యా కూడా బాగా నెగటివ్ ఉంటాడు అనమాట వీడి మీద, లైక్ ఆల్ ఫాదర్స్. సో నేను ఇంత బక్వాస్ గాడిని అసలు ఎందుకు పనికిరానా, అసలు నాకు ఎక్కడ జాబ్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదా, అయితే నాలాంటి టాలెంటెడ్ వాళ్ళు ఇంకెక్కడికి పోవాలి, నేను TFI లో ఉన్నాను అంటే ద పీక్స్ ఆఫ్ ద టాలెంట్ ఈజ్ ఇన్ రా, ద క్రీమ్, రఫ్ ఆడించే రా, అక్కడే నువ్వు చేరాల్సింది. ఫిజికల్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ కి మించిపోయి IPS కి మించిపోయి కూడా ఉన్నది TFI లో రా పచ్చదనం. ఎస్, పచ్చిగా రంగు రుచి పచ్చతనం. సో అందరికంటే తెలివైన జాక్ రా చేరడానికి బాగా కృషి చేస్తాడు. చేరడానికి పోతాడు కానీ చేరకుండానే ఏవో పనులు ఏదో పీక్తుంటాడు అట్లా. ఈ సినిమా ఎలాంటి సినిమా అంటే బ్రూట్, ఆంగ్లంలో మనము ఒకలాంటి చిత్రాలు వస్తాయి, పిల్లలు ఉంటారు, పిల్లల్ని బేబీ సిట్టింగ్ చేయడానికి హీరో ఎవడో వస్తాడు. కాకపోతే ఆ సినిమా అంతా ఎట్లా ఉంటది అంటే పిల్లలు ఫుల్ ఇట్లా మిస్చీవియస్ గా నాటీగా ఉంటారు, డిసోబీడియంట్ గా ఉంటారు. వాళ్ళని ఈ హీరో ఎట్లా తట్టుకుంటాడు, ఎలా వీళ్ళని సినిమా అంతా బేబీ సిట్టింగ్ చేస్తాడు అన్నదే ఆ చిత్రం. దాంతో కామెడీ పండిస్తారు. అదొక కేటగిరీ ఆఫ్ సినిమాలు. జాక్ కూడా TFI లో తీసిన అలాంటి కేటగిరీ సినిమా. కాకపోతే ఇక్కడ ఏంటంటే హీరో ఏకంగా ఒక IPS ని ఇంకా రా డిపార్ట్మెంట్ ని బేబీ సిట్టింగ్ చేస్తుంటాడు అనమాట సినిమా మొత్తం. సో ఇంతకీ జాక్ రా చేరుతాడా, రా వాళ్ళని ఎలా బేబీ సిట్ చేస్తాడు, వాళ్ళని అదుపులో పెడతాడా, వాళ్ళకి టైంకి పెరగన్నం తినిపిస్తాడా, టైంకి పండబెడతాడా, ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు చూడండి జాక్. నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది, సమాప్తం బ్రో. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్. దీనికి యాక్చువల్లీ స్వాహ అనాలి. ఏమన్నా అను దీనికి? మంచి సారాంశం బోకస్ యాక్చువల్లీ ఆలోచిస్తే. అంటే అట్లానే చెప్పుకోవాలి ఇక మనం అని చెప్పుకోవాలి అంతే. ఈ సినిమాలో ఇది ఏం చేయలేం. నువ్వు ఒక కేటగిరీ ఆఫ్ సినిమాస్ అన్నావు అంటే బేబీ సిట్టింగ్ ది చాలా గుర్తొస్తున్నాయి నాకు. పాసిఫైర్ ఒకటి ఉన్నది, ఐస్ క్యూబ్ ఒకటి ఉన్నది, మన రైడ్ అలాంగ్ కూడా ఇంచుమించు అట్లనే. అది కాకుండా మళ్ళీ జాకీ చాన్ ఒకటి ఉంటది. మన దాంట్లో ఏంటి సిసింద్రియా ఆ టైప్ కాదు, మన దాంట్లో ఎప్పుడు రాలేదు, కొంచెం హోమ్ అలోన్ టైప్ మూవీ అది. సిసింద్రి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇది బేబీస్ డే అవుట్ కాపీ. బేబీస్ డే అవుట్, ఇది కూడా అట్లాంటిదే. రాస్ డే అవుట్, ఇది రా డే అవుట్ కాదు, ఇది ఆల్మోస్ట్ ప్లీజ్ డోంట్ కమ్ అండ్ ఐ విల్ స్టిల్ కమ్. అట్లా దీనికి కేటగిరీ లేదు. ఆఫ్ కోర్స్ చాలా కష్టం దీన్ని ఒక కేటగిరీలో వేయడం అనేది, చాలా కష్టం. ఇది ఎవరి స్టోరీ? నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతా, ఫండమెంటల్ ఆన్సర్ ఇస్తా బ్రో. ఇది ఎవరి స్టోరీ అంటే ఒక సరిపోదా శనివారం, ఒక శైతాన్, ఒక బుల్లెట్ ట్రైన్, ఈ 3 సినిమాలు అయితే ఖచ్చితంగా వీళ్ళు చూసారు. అది తెలిసింది, ఈ సినిమా చూసాక తెలిసింది నాకు, క్లియర్ గా తెలిసిపోయింది. కానీ ఈ స్టోరీ ఎవరిది? ఇది ఒక మెంటలీ ఛాలెంజ్ పిల్లాడి, ఒక ఫారెస్ట్ గంప్ లాంటి క్యారెక్టర్ స్టోరీయా? అంటే ఫారెస్ట్ గంప్ స్టోరీ కాదు, అలాంటి క్యారెక్టర్ ఇట్లా కొంచెం వాడు హీస్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్ టు ఫిట్ ఇన్ ద సొసైటీ, వాడి స్టోరీయా? ఇది ఒక నాన్న తపన, వాడి కొడుకు కోసం వాడు ఎంత తప్పిస్తుంటాడు, ఎంత హౌ కేరింగ్ హీ ఈస్. లేదా ఇది ఒక టిపికల్ TFI లాగా ఒక సెంటిమెంటల్ మదర్ సెంటిమెంట్ వల్ల ఒక కొడుకు, అదే నువ్వు అన్నావు కదా సరిపోదా శనివారం, చచ్చిపోయిన తల్లి వల్ల ఓ కొడుకు ఎంత కృషిస్తాడు, రైట్, చచ్చిపోయిన మదర్ మాట నిలబెట్టడానికి. ఆఫ్ కోర్స్ బతుకుంటే ఫరక్ పడదు, బతుకుంటే లైక్ కమాన్ వై డు డై. నువ్వు పప్పు సరిగ్గా చేయి ఫస్ట్. అదే సో ఇదా, లేకపోతే ఇస్ దిస్ ఎ సేఫ్టీ హజార్డ్ స్టోరీ? రైట్, ఇట్ ఈస్ ఎ ఎలాబరేట్ స్టోరీ ఆఫ్ ఒక్క హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.
రైట్ లైక్ క్యాటాక్లిస్మిక్ డామినో ఎఫెక్ట్ దట్ హ్యాపెన్స్, ఎస్ దాని స్టోరీయా లేదా ఇస్ ఇట్ ఎ స్టోరీ ఆఫ్ ఫెయిల్డ్ ప్లాన్స్? ఫైనల్ డెస్టినేషన్ లో ఎట్లయితే ఎప్పుడు ఎవడో ఒకటి వస్తుంటాడో, లైక్ మెటిక్యులస్లీ, రైట్? ఇందులో మెటిక్యులస్లీ ప్లాన్స్ ఎలా ఫెయిల్ అవుతాయి ఫ్రమ్ బోత్ పార్టీస్. ఆఫ్ కోర్స్ ఓకే, అందరు కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే ఫ్రమ్ ఆల్ పార్టీస్ అంట. ఇన్ఫాక్ట్ ఉట్టి జాగ్దే కాదు, టెర్రరిస్ట్లదే కాదు, వీళ్ళిద్దరు పక్కన పెట్టి రా ఇస్ ద ఒక్క ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల ఎన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతాయి విచ్ ఆర్ అటాచ్డ్ టు దాట్. దాందా ఇస్ ఇట్ అ బటర్ఫ్లై ఎఫెక్ట్ మూవీ? ఇట్ ఇస్. వాళ్ళు చెప్తారు కూడా కష్టపడి బటర్ఫ్లై 2-3 సార్లు బటర్ఫ్లై అంటారు. సబ్ కాన్షియస్ ట్రైనింగ్ అయిందా నాకు ట్రామాలో బటర్ఫ్లై సినిమా కూడా గుర్తుకొచ్చింది. నాకు పొట్టలో అన్ని చోట్ల వచ్చినాయి బటర్ఫ్లై. నాకు మళ్ళీ అనిపించినాయి నా అంతరాత్మలో గచ్చిబౌలి నుంచి మియాపూర్కి వెళ్ళి బటర్ఫ్లై వెతుక్కుంటూ ఆ అపార్ట్మెంట్. సో వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్? ఇస్ దిస్ ఎ టూరిజం మూవీ? ఓల్డ్ సిటీ లైఫ్ స్టైల్ ని ఒక రూట్స్ నుంచి ప్రమోట్ చేసే స్టోరీయా? ఇస్ ఇస్ దాట్? సో చాలా ఉన్నాయి. ఇది డెక్కన్ చార్జెస్ లాగా, డెక్కన్ స్పైర్స్ లేకపోతే ఈ సినిమా ఇందులో అయితే భాష ఏదైతే పెట్టారో ఫుల్ దక్కని భాష కానీ కాదు. నేను ఎందుకు రిలేట్ అయ్యానంటే ఇది ఎవరి స్టోరీ అంటే ఇది థైగా పాడ్కాస్ట్ స్టోరీ బ్రో. ఇది ప్లీజ్ ఎలాబరేట్. ఐ విల్ ఐ హావ్ టు. ఎందుకో మీకు అర్థమవుతుంది. ఒక్కడిని ఇంచుమించు ఏమాత్రమైన కొంచెమైనా అట్లా వాడికి ఏదో బేర్ మినిమం తెలివి ఉన్నది అని చూపించడానికి మిగతా వాళ్ళు ఎంతైతే వాళ్ళని ఇంత డంబు చేసేస్తారు చూడు ఈ సినిమాలో. ఇట్స్ ద స్టోరీ ఆఫ్ థైగా పాడ్కాస్ట్. ఇప్పుడు నిన్ను కాస్తో కూస్తా అట్లా నీకు ఈ మాత్రమైన తెలివి ఉందని చెప్పడానికి, జనాలకి తెలియజేయడానికి నన్ను ఎంత డమ్ డౌన్ చేస్తానో అసలు వీళ్ళకి ఎవరికి తెలియదు. అందాజా కూడా లేదు మన ఆడియన్స్ కి, మన ప్రొఫెషనల్ లిసనర్స్ కి. సో ఆ విధంగా ఐ కుడ్ రిలేట్ సో మచ్. ఈ సినిమాలో ఎట్లయితే మిగతా వాళ్ళందరినీ డమ్ డౌన్ చేసి పడేశారు, జస్ట్ ఈ జాక్ గాడ్ కి కొంచెం అలా హవా తగలడానికి ఇట్ వాస్ వెరీ రిలేటబుల్. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ థై గ్యాప్ స్టోరీ అంటాను. ఇట్ మైట్ బి ఎ లాట్ ఆఫ్ కోరిలేషన్స్. నాకు వేరేలాగా కోరిలేట్ అయినా నేను, హౌ దిస్ కెన్ బి ఎ థై గ్యాప్ స్టోరీ. ఎట్లయితే మనం చాలా డెప్త్ వెళ్ళి రిసర్చ్ చేస్తాము, ఐ థింక్ దట్ ఈస్ వెరీ థై గ్యాప్. ఇందులో డెప్త్ ఎక్కడ ఉండే సినిమాలో మన దాంట్లో ఉంది, నేను ఒప్పుకుంటా. కానీ అందులో ఎంత డెప్త్ వెళ్ళి రిసర్చ్ చేస్తాడు పాబ్లో గాడు. ఐ థింక్ ఆ రిసర్చ్, ఆ లైక్ పేపర్ టు ఎగ్జిక్యూషన్ అంటారు చూడు, దట్ వాస్ వెరీ థై గ్యాప్. మనం ఎంత మెటిక్యులస్, ఎంత వి మేక్ ఇట్ లుక్ ఈజీ. వీఆర్ రోహిత్ శర్మాస్ ఆఫ్ ద పాడ్కాస్ట్ ఇండస్ట్రీ కదా. వి మేక్ ఇట్ లుక్ ఈజీ. అందరు విషయాలు ఇంత ఈజీ నా పాడ్కాస్ట్ చేయడం అని చెప్పి 4-5 స్టార్ట్ కూడా చేసారు మన లిసనర్స్. ఆల్సో వీఆర్ ఓవర్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ. See, that is because of poverty, okay? And also we love vada pav. Yes, we love it. That should be the national food. Yeah. So ఇప్పుడు మనం బోగస్ ఈ చిత్రాన్ని చర్చిద్దాము స్పాయిలర్తో పాటు. ఇవన్నీ జోక్స్ అపార్ట్, ఆఫ్ కోర్స్ జోక్స్ అపార్ట్. వీఆర్ ఎ సీరియస్ పాడ్కాస్ట్, వెరీ సీరియస్ ఫ్యామిలీ సీరియస్ పాడ్కాస్ట్ అంటే థై గ్యాప్. నీకేమనిపించింది చిత్రం ఇట్లా స్టార్ట్ చేసిన 8 minutes కి? క్లుప్తంగా చెప్పాలంటే బ్రో, క్లుప్తంగానే చెప్పు. నా ప్రకారంగా అయితే ఎపిసోడ్ అయిపోయింది, బట్ స్టిల్ నా ప్రకారంగా కూడా యాక్చువల్లీ, బట్ ఇట్స్ ఫర్ ప్రొఫెషనల్ లిసనర్స్. అంతే క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక ఏ కోణంకి వెళ్ళి చూస్తున్నావు అనేది, ఆ వర్డ్ కూడా ఈ సినిమాలో వాడబడింది. ఏ కోణంకి వెళ్ళి చూస్తున్నావో దాన్ని బట్టి ఉంటది. ఎలా అంటే ఉదాహరణ కోసం ఇది ఒకవేళ ఒక యూట్యూబ్ అవుట్పుట్ అయి ఉంటే లేచి చప్పట్లు కొట్టేవాడిని నేను. క్లాప్స్, చప్పట్లు, అసలు ఎంత బాగా చేశారు, ఎంత తక్కువ బడ్జెట్ లో కొంచెం ఇక్కడ అక్కడ ఫేక్నెస్ కనబడుతున్నా, లిటరల్లీ మీరు ఏఐ వాడిన ఈ సినిమాలో అట్లీస్ట్ యూట్యూబ్ లెవెల్ కి అయితే దిస్ ఇస్ బిగ్ థింగ్. అప్పర్ లిమిట్ టచ్ చేస్తున్నావు నువ్వు. టాప్ 1% ఆఫ్ యూట్యూబర్స్ ఇస్ ఇస్ బ్రిలియంట్. ఏదో ఒక రోజు మేము కూడా అట్లా చేయగలిగితే బాగుండు అని అట్లా అనిపిస్తుంది. అది ఒక కోణం. ఇంకో కోణంకి వెళ్ళి చూస్తే అసలు ఇది థియేటర్ లో ఎక్కడానికి సినిమాకి అర్హతనే లేదు అని అట్లా అనిపించింది. సినిమాటిక్ లెవెల్ కి ఇది తక్కువ పడిపోయింది అనిపించింది. యూట్యూబ్ లెవెల్ కి కరెక్ట్ గా ఉన్నది. యూట్యూబ్ లో తీసుంటే మాత్రం చప్పట్లు కొట్టేవాడిని నేను. అదే నాకు అట్లా అనిపించింది. ఓకే, నాకు ఎట్లా అనిపించింది అంటే వరల్డ్ లో ఉన్న మ్యూజిక్, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ అవుతుంది అనుకో, వరల్డ్స్ బెస్ట్
ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చిండ్రు. ఓకే, ఏ క్లాస్ టాప్ షెల్ఫ్ వయలిన్ ఉన్నది, పియానో ఉన్నది, ట్రంపెట్ ఉన్నది, కానీ వాయించేటోడికి వాయించడం రాలే. ఎస్. సో నువ్వు ఇప్పుడు ఎంత మంచి ఇన్స్ట్రుమెంట్లు తీసుకొచ్చినా వాయించడం రాదంటే నువ్వు ఇట్స్ ఫ్యూటైల్. అంతే. ఈ చిత్రంలో కూడా నాకు అదే అనిపించింది. యా, అంటే నువ్వు అందరు పర్ఫార్మర్లని మంచి తగడా క్యాండిడేట్లను తీసుకొచ్చినావు, ఒక చోట చేయించినావు, ఇంక్లూడింగ్ ఆ టెర్రరిస్ట్ ఎవరైతే ఉంటాడు రాహుల్ దేవ్ కాదు, మెయిన్ టెర్రరిస్ట్ కాదు, ఎవడైతే ఉరికిస్తాడు బాగా. ఓ రైట్ రైట్ రైట్, వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, వచ్చిండ్రు బాగానే గట్టి క్యాండిడేట్లు వీళ్ళంతా. కానీ అర్థం కాలే డైరెక్టర్కో ఎవరికో, సంబడి ఇన్ ద బిహైండ్ ద కెమెరా. యా, వాడు ఎంతసేపు అరే ఈ ఏఐ సరిగ్గా వస్తలేదు, ఈ గ్రాఫిక్స్ సరిగ్గా రావట్లేదు, ఇది పండట్లేదు, అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు. సో దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ. ఎందుకంటే నాకు బిట్స్ అండ్ పీసెస్లో ఇండివిజువల్గా నువ్వు అన్నట్టే యూట్యూబ్ క్లిప్ అనుకో, ఇది యూట్యూబ్ క్లిప్ లాగా చూడాలంటే ఇట్ వాస్ డీసెంట్. ఓ యా, ఇన్ఫాక్ట్ నా ప్రెడిక్షన్ ఏంటంటే బ్రో, ఇంకో 5-10 సంవత్సరాలలో యూట్యూబర్స్ ఈ లెవెల్ టచ్ చేస్తారు. 5-10 ఐ థింక్ 3-5 వాడెవర్. నేను కొంచెం ఇంకా లిబరల్ గా దానికి ఒక ఎస్టిమేట్ ఇస్తున్నా. 5 years లో అయిపోతుంది. బట్ అని మనం చేస్తే 1 year లో అయిపోతుంది ఆఫ్ కోర్స్. బట్ ఏఐ ఇప్పుడు ఎక్కడ దాకా అయితే వచ్చిందో, ఎక్కడ దాకా అయితే పోతుందో ఇది యూట్యూబర్స్ కి అందే లెవెల్ ఇది జుజుబి. యా, సో ఇది థియేట్రికల్. నువ్వు ఓటీటీ మీద ప్యూర్ గా రిలీజ్ చేసావు అంటే అది వేరే విషయం, కానీ థియేట్రికల్ ఎక్కనీకైతే నాకైతే ఇది అనిపించింది ఒక సినిమా. నాకు కూడా అండ్ ఆల్సో నాకు ఇది కొంచెం బోలా శంకర్ ఫీల్స్ ఇచ్చింది నాకు. ఓకే, అండ్ ఐ టెల్ యూ హౌ. నేను ఇంకో కోణం తీసుకొస్తున్నా. నాకు స్పై, బట్ గో అంటే నువ్వు స్టోరీ పరంగా అంటున్నావు. స్టోరీ పరంగా కాదు, స్టోరీ ఎవడు కావాలి, స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ బోగస్ స్టోరీ ఎవడు కావాలి. ఇది TFI మూవీ, నువ్వు స్వీడిష్ మూవీ ఆలోచిస్తున్నావు నువ్వు. మనకైతే స్టోరీ మనకు కావాలి, అది మన మంచిత, మన పిచ్చి, అది మనలో లోపం. అది స్టోరీ నీకు కమాన్. నేను ఏ కోణంలోకి వెళ్ళి అంటున్నానంటే బోలా శంకర్ ఇది నేను చూస్తున్నంతసేపు నాకేమనిపించింది అంటే వీళ్ళు యూట్యూబ్ షార్ట్స్ కోసం తీసిండ్రు. ఓకే, ఒక 4-5 డైలాగ్ ఇంటరాక్షన్స్ వర్ వెరీ గుడ్. దాని తర్వాత స్టోరీ ఏం లేదు అందులో. అది ఒక కనెక్షన్ అన్నట్టు నాకు బ్రాడ్గా వాడు ఉట్టి జాగ్దే ఉన్నది తత్సంగం, కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఒక ప్లాట్, ఇది ప్రిమైస్, ఇది కథ. ఇట్ డిడ్ంట్ స్టిక్ టు మీ. నేను 3 సార్లు చూసిన ఈ చిత్రాన్ని, 3 సార్లు నాకు అనుకోలేదు. నువ్వు 3 సార్లు రెయిన్ కోట్ని వర్షంలో పెడితే కూడా కొంచెం నీళ్ళు అంటుతాయి రెయిన్ కోట్కి, కానీ ఇదైతే నాకు అంటనే లేదు. సో ఎవ్రీ టైమ్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ నాకేమనిపించింది అంటే ఇది 100% యూట్యూబ్ షార్ట్స్ కోసం తీసిండ్రు. ఇంకా ఏమంటారు, మన ఇది ఫార్వర్డ్ చేసుకోవడానికి రీల్స్లో ఫార్వర్డ్ చేయడానికి, అరే ఈ డైలాగ్ నేను దీన్ని తీసి ఏదో వేరే దీనిపైన రీల్ పైన పెడితే మంచిగా సెట్ అవుతుంది. రైట్. సో నాకు ఎందుకో అది ఎక్కువ కనబడింది నాకు. ఇట్ వాస్ నాట్ ఎ మూవీ అబౌట్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ, అంటే ఇట్ ఈస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంట. ఐ విల్ నాట్ సే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే అరే నీకు ఒక ఫైట్ సీన్ ఉన్నది అనుకో, అండ్ ఆ ట్రైన్లో ఫైట్ సీన్ చెప్దాం. నాకు ఎందుకో ఇట్ జస్ట్ డిడ్ంట్ ఫిట్ ద బిల్. ఈ క్యారెక్టర్ చేత ఆ ఫైట్ సీన్ చేయించడం జనరల్గా ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ ఇట్లా ఫుల్ రేజ్ అయ్యి ఒక మస్తు పెద్ద టెర్రరిస్ట్ని కొట్టేసిండంట. దట్ ఈస్ TFI. అది దట్ ఈస్ ద ఫార్ఫెచ్నెస్. కానీ ఆ మూమెంట్ ముందర వాడంతా రేజ్ అయ్యి కొట్టేయడానికి వెళ్ళే అంత ఇది అవుతుందంటే వాడు ఏదో ఇమోషనల్ బ్రేక్ డౌన్ అవుతుందో, అలా సర్కాయిస్తాడో, ఏదో పెద్ద పెంట వేస్తాడు విలన్. దానివల్ల వాడు అరే ఐఎమ్ సారీ రా, నువ్వు నన్ను టచ్ చేసినావు, ఇప్పుడు నేను టచ్ చేస్తాను, నువ్వు ఖతం అవుతావు, ఎందుకంటే నేను కామన్ మ్యాన్ టచ్ చేస్తే మంచిగా ఉండదు అని ఫుల్లో ఉంటుంది అది. ఇందులో అయితే నాకు ఐ జస్ట్ డిడ్ంట్ సీ ఎనీథింగ్. లెట్స్ టచ్ ఈచ్ అదర్. ఇట్స్ ఆల్ అబౌట్ టచింగ్, బట్ ఇట్ వాస్ అ బ్యాడ్ టచ్. Come on, let's not judge, okay? Pathetic touch. Yes, it was such a strong touch, I didn't feel like touched. No, you feel violated. I feel violated. అది సో నాకైతే అదే అనిపించింది బోగస్. ఇట్ వాజ్ నాకు కొంచెం ఈ కీపింగ్ ఇన్ లైన్ విత్ లేటెస్ట్ ట్రెండ్ అన్నట్టు అనిపించింది. నాకైతే ది ఎగ్జిక్యూషన్ వాజ్ సో డంబ్. ది ఎగ్జిక్యూషన్ వాజ్ సో బ్యాడ్. అంటే మామూలు TFI యావరేజ్ సినిమాల్లోనే
కొంతవరకు డమ్ ఉంటది. అందుకనే ప్రతిసారి బాగా తెలివైనవాడు అంటాడు. అంటే టిఎఫ్ఐ అంటేనే కొంచెం డమ్ డౌన్ చేస్తారు ఎస్, మాస్ మూవీస్ ఎస్పెషల్లీ. ఇందులో మామూలు డమ్ డౌన్ కాదు, ఇట్ వాస్ ఎక్స్క్రూషియేటింగ్లీ డమ్ డౌన్. అవును ఎంత డమ్ డౌన్ అంటే ఇట్ వాస్ అన్ ఇన్సల్ట్ అవును టు నా ఇంటెలిజెన్స్ కూడా కాదు, ఈ స్పెషల్ గెస్ట్ వీడి ఇంటెలిజెన్స్ కూడా ఇన్సల్ట్ అయింది. అసలు వీడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు మన దగ్గరకు వచ్చినప్పుడు వీడి బయాప్సీ చేసి మన మైక్రోస్కోప్ కింద చూసినాం ఏమైనా ఉందా ఆయనలో సత్తా అని. ఏం కనబడలే మనం. దేర్ వాస్ నథింగ్. వీడిది కూడా ఇన్సల్ట్ అయిందంటే ఇది ఎంత పెద్ద ఇన్సల్ట్ ఇది. దట్స్ ఇట్. ఇది ఒక ఫార్చ్యూన్ ఆఫ్ అన్ఫార్చునేట్స్ అనిపిస్తుంది. యా నేనైతే ఇంత మంచి లైన్ అది, ఫార్చ్యూన్ ఆఫ్ అన్ఫార్చునేట్స్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటది సినిమా అని. ఓ యా, నేను కూడా. ఎందుకంటే న్యాయంగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఉన్న మ్యాటర్ కి, వీళ్ళ దగ్గర ఉన్న కాస్ట్ కి, వీళ్ళ దగ్గర ఉన్న పాటలకి ఒక రామ్ కామ్ తీసిపడేయాల్సి ఉండే హైదరాబాద్ లో. అయిపోతుంది. దట్స్ ఇట్. ఈజీ. ఎందుకు ఈ ఈ టెర్రరిస్టులు ఇది అది బొచ్చు భూషాణం ఎందుకు ఇదంతా? యాక్చువల్ గా నువ్వు ఆ చెత్తంతా తీసేసి ఇది ఒక నార్మల్ రెగ్యులర్ రామ్ కామ్, ఈ మన పెళ్లి చూపుల్లాగా అట్లా తీసేసి ఎక్కువ స్టేక్స్ ఏం పెట్టకు, అవే పాటలు అవే డైలాగులు అవే చేసినా ఇంకా చాలా బాగా ఆడుతుండే. యా, ఒకటి ఏంటంటే నాకు అర్థం కాలేదు ఇది రా ఏజెంట్ ఎందుకు చేసిండ్రు దీన్ని. అంటే అసలు సీడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఎట్లా ఆలోచించుంటారు ఈ స్టోరీని? నాకు సీడ్ అయితే ఎక్కడి నుంచి వచ్చింది, ఆ శైతాన్ సినిమాలో బిజాయ్ నాంబియార్ది ఆ ఖోయా ఖోయా చాంద్ మొంటాజ్ ఉంది కదా, అది చూసిండ్రు. అరే ఇది మనం సినిమా చేసినప్పుడు కంపల్సరీ పెట్టాలి, ఇది పెట్టి ఒక మంచి పాట పెట్టాలి, అల్ట్రా స్లో మోషన్ తీయాలి, అదొక సీడ్. ఇంకో సీడ్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ చూశారు బ్రాడ్ పిట్ది, అందులో కూడా ట్రైన్ లో ఇట్లా ఒక పోరిని ఎదుర్కొంటాడు. అరే పాపం అయ్యో నీకేం తగలలేదు కదా అంటే చూస్తే ఆ పోరిని ఒక ఖతర్నాక్ ఫైటర్ ఉంటది. అది ఇందులో ఎట్లయితే బుర్కా తీసి కొడుతుందో అందులో కూడా ఏదో అట్లా. ఎవరు కొడుతుంది? ఆ సల్మా అని ఒకటి వస్తా చూడు ప్లేట్ పట్టుకొని ట్రైన్ లో, దాని బుర్కాని వేసుకొని వస్తాడు రాహుల్ దేవ్ దగ్గరికి. నువ్వు క్లైమాక్స్ వెళ్ళిపోయినావా? ఓకే, ఆఫ్ కోర్స్ సీడ్ అంతా అక్కడి నుంచి వచ్చినట్టు అనిపించింది. లేకపోతే నువ్వు ఎంత కష్టపడి అసలు ఒక సినిమాలో ట్రైన్ ట్రాక్స్ అనేవి దాపుల్లో కూడా లేదు లింక్ లో, అయినా నువ్వు ఎంతో కష్టపడి ఏఐ బ్యాక్గ్రౌండ్ పెట్టి నువ్వు ట్రైన్ ని లాక్కొచ్చినావు అంటే నీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటావు నువ్వు ఆ బుల్లెట్ ట్రైన్ మూవీ నుంచి కి. నీకు లేదు ఇప్పుడు ఈ సీక్వెన్స్ పెట్టాలంటే నేను కూడా చూసినా, నేను ట్రైన్లోనే చూసినా కదా, నాకు కూడా ఇప్పుడు ట్రైనే కావాలి ఈ సీన్ తీయడానికి. నాకు అర్థం కాదు, నీకు ఆ సీన్ అంతా నచ్చితే కెఫేలో పెట్టు అదే సేమ్ ట్రోపు. ఒక పోరి వచ్చి ఒక వెయిట్రెస్ వచ్చి ఇట్లా ప్లేట్ ఇస్తుంటే నువ్వు అయ్యో నీకేమైనా తగిలిందా అనగానే అది తిరిగి కొట్టడము, నీకు అదే అంతగా నచ్చిందంటే నువ్వు దానికోసం మళ్ళీ ఒక ట్రైన్ తీసుకొస్తావా? ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళ పైత్యం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక థీరీ, ఓకే లెట్స్ టేక్ దేర్ సైడ్ ఫర్ ఎ సెకండ్. నెట్ఫ్లిక్స్ ఎంత దూరింది స్క్రిప్ట్ లో, దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ నాకు. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, ఒక వితౌట్ ఎక్సెప్షన్ ఇలాంటి మూవీలు చాలా వస్తున్నాయి ఇప్పుడు మనకి. ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ మూవీ ఇస్ లైక్ దిస్. హీరో చీర కట్టుకుంటాడు, లేకపోతే డ్రెస్ వేసుకుంటాడు, లేకపోతే బుర్కా వేసుకుంటాడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఏమంటారు బాప్టిజం లాగా. ఇట్స్ ఇనిషియేషన్ రిచువల్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏం అవసరం ఉన్నది, నువ్వు ఎట్లాగో సంపాదనకి వచ్చినోడివి, బుర్కా ఎందుకు ఆడ తన్ను అనాలి. అరే మీ వాళ్ళు అందరూ చచ్చిపోయినా నువ్వు ఎక్కువ తక్కువ, వాడు పైగా పోనీ వాడేమన్నా పెద్ద ఫైటరా? ఎవడు రాహుల్ దేవ్, వాడు ఒక తుప్పాస్ బాడీ బిల్డర్, గుద్దుతే అరగుద్దు వేస్ట్ అవుతా అన్న క్యాండిడేట్ అంటే కాదు, వాడు పెరాలిటిక్ వీల్ చైర్లు ఉన్నాడు. దీనికోసం వాడు బుర్కా వేసుకొని మొత్తం స్టోరీ ఏంటి సార్ మళ్ళీ చెప్పండి, అది ఇవన్నీ ఎందుకు? నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేసాను సార్, ఆ బుర్కా కింద వాడికి మేకప్ కూడా వేసి ఉంటారేమో అనుకున్నాను నేను. ఇదో ఇప్పుడు లైలాలో అక్కడ దాకా పోయారు అంటే, లైలా అయితే లైలాలో వేయాల్సి ఉండే బుర్కా, లైలాలో బుర్కా వేయాల్సి ఉండే, ఇందులో కాదు. ఇందులో అసలు ఐ డిడ్ంట్ సీ ఎనీ సెన్స్. చెప్తున్నాను కదా ఇప్పుడు యుఎస్ లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంటుందంటే, యుఎస్ లో ఏది జరిగినా ఒక 5-10 ఏళ్ళు ఆగితే మన దగ్గర వస్తుంది, దిగుతాయి. ఇట్లానే అమెజాన్ వచ్చిందాడా మనకు 5 ఏళ్ళ దాకా ఫ్లిప్కార్ట్ వచ్చింది అంతే. అట్లనే. సో ఇట్లానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డేవ్ షెపెల్ ఒక క్లిప్ ఉంటది యూట్యూబ్ లో, ఓప్రా విన్ఫ్రీ ఇంటర్వ్యూ ఉంటది, అందులో వాడు చెప్తుంటాడు ఎందుకు ఈ బ్లాక్ యాక్టర్స్ కి డ్రెస్సులు వేపిస్తున్నారు, చీరలు కట్టిపిస్తున్నారు. నేను కూడా ఒక రోజు సెట్ మీద నా వ్యాన్ కి వస్తే చూస్తే ఒక డ్రెస్ ఇట్లా వేలాడిచ్చింది, స్క్రిప్ట్ లో ఎక్కడా లేదు. నేను వచ్చి కూర్చొని ఏంద్రా ఇది ఎందుకు పెట్టారు ఇక్కడ అంటే, ఈ సీన్ లో మస్తు కామెడీగా ఉంటది, నువ్వు ఇది వేసుకో అని చెప్తే, నేను ఎందుకు వేసుకుంటారా, నువ్వు స్క్రిప్ట్ లో ఎక్కడ పెట్టలేదు అంటే,
కాదు అనేసరికి ప్రొడ్యూసరే ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చిండు వాడిని ఒప్పించడానికి. లేదు బాబు నువ్వు వేసుకో డ్రెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సీన్ కి, నువ్వు డ్రెస్ వేసుకోవడం అంటే వాడికి సర్కాయించి అప్పుడు వాడు ఓప్రా విన్ఫ్రీ చెప్తున్నాడు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అని. సో ఇప్పుడు మనం కూడా అదే అడగాలి. TFI వాట్స్ గోయింగ్ ఆన్? ఈ చీరలు కట్టించి డ్రెస్సులు వేపించి ఏం జరుగుతుంది? ఎందుకు మాకి ఘోరం ఎందుకు అంటే ఒక సైడ్ డైవర్సిటీ అంటారు అని చెప్పి ఒక 4-5 ఫీమేల్ యాక్టర్స్ ని ఎక్కువ పెడతారు. వాళ్ళకి వేపించేసి కదా డ్రెస్. వాళ్ళు వేసుకుంటారు కూడా. ఆమె వేసుకొని వచ్చింది యాక్చువల్లీ. ఆమె వేసుకొనే వచ్చింది, వాళ్ళు ఇష్టంగా వేసుకుంటారు. ఆమెను చంపి ఆమె మీద నుంచి తీసి వీడు ఒకటి వేసుకోవడం అవసరమా? అది అంటే వర్దే లైక్ బాడీ గార్డ్స్ కూడా లేకుండే అక్కడ. ఇప్పుడు లాస్ట్ ట్రైన్ సీన్ లా ఐ డోంట్ రిమెంబర్ అదర్ బాడీ గార్డ్స్ ఆర్ దేర్. ఉన్నారు, ఒకడు ఉండే ఫుల్ గ్యాంగ్, గుండాస్ గ్యాంగ్ ఉండే ట్రైన్ లో. ఉండేనా? అయినా కానీ ఇట్ స్టిల్ డజంట్ మేక్ సెన్స్. అంతమంది చంపినోడు వచ్చి టకటక చంపుంటే కూడా ఇట్ వాజ్ ఆ కంపార్ట్మెంట్ లో ఇద్దరే ఉండే. అదే అంటున్నా, ఒకడు ఆ మూల ఇంకోటి డోర్, బట్ అది కూడా డోర్ గార్డ్స్ వాళ్ళు. వీడు 15-20 మంది నరకొచ్చినాడు. ఆ ఇద్దరు కోసం సిగ్గుబాటి బుర్కా వేసుకొని వచ్చాడు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ మేడ్ నో సెన్స్. ఇది వాడు అసలు ఆ డోర్ ని తన్నుంటేనే ఈ డోర్ వాడు లేచి ఆ డోర్ వాడిని కొట్టుంటే అయిపోతుంది. నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది బ్రో, ఇది బేస్డ్ ఆన్ ట్రూ రూమర్. ఇది ప్లీజ్ మన వి టేక్ రూమర్స్ వెరీ సీరియస్లీ. ఇది ఎంత ఫ్యాక్ట్ నాకు తెలియదు, కానీ నేను విన్నాను త్రూ ద గ్రేప్ వైన్ కి నెట్ఫ్లిక్స్ లాంటి చోట్ల నువ్వు ఫండింగ్ తీసుకుంటే, నువ్వు ఇట్లాంటి కథలు పడినావు అనుకో, నీకు కొంచెం ఎక్స్ట్రా ఫండింగ్ లో యూనో లైక్ హీరో చీర కట్టుకొని వచ్చిన, లేకపోతే ఒక క్యారెక్టర్ ని నువ్వు గేగా చూపించిన, లేకపోతే వాడి జెండర్ ని వాడి క్వశ్చన్ చేస్తున్నట్టు చూపించిన, నీకు కొంచెం ఇంకా పర్క్స్ అండ్ ఇన్సెంటివ్స్ అండ్ ఇవి. అదే అంటున్నా నేను. మై బిగ్ క్వశ్చన్ ఈజ్ నాట్ అగేన్స్ట్ అరే మీరు ఏమనుకొని రాసింది స్టోరీ, లేకపోతే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీరు ఏమనుకొని తీసింది స్టోరీ. ఇట్ ఈస్ ఆ ప్రొడక్షన్ ఎంత మటుకు దూరుతుంది. ఎందుకంటే గన్స్ అండ్ గులాబ్స్ లో కూడా ఇది ఒక ట్విస్ట్ పెట్టిండ్రు లాస్ట్ లో. అవసరం లేనిది, అది ఎక్కడికి నుంచి రాలేదు. అండ్ దట్ వాజ్ నెట్ఫ్లిక్స్ అగైన్. సో ఆ ఒక్క ట్విస్ట్ పెట్టినందుకు ఎంత పర్క్స్ అండ్ ఇన్సెంటివ్స్ పెంచారు, ఎన్ని శాండ్విచ్లు ఫ్రీగా పంపించారు, ఎన్ని బిర్యానీలు నింపించారు. We don't know what they did. సో నాకు అదే పెద్ద, నాకు నెత్తిలో పురుగు తిరుగుతున్నది అదొక్కటే. ఏదో నడుస్తుంది, లైక్ సంథింగ్ దే మెస్డ్ ఇట్ అప్ సమ్వేర్. సంథింగ్ ఇస్ ఫిషీ. ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ సీ ఎ సెన్స్. నాకు మొత్తం సినిమాలో సెన్స్ కనపడలేదు నాకు. ఓకే, సినిమా గురించి వద్దాం. సినిమా ఇంపార్టెంట్ కాదు బోకస్. ఇట్ ఈస్ ఈ నిటిగ్రిటీస్, ఇవి ఏదైతే అండర్ ద కార్పెట్ దోసిస్తారు చూడు సైలెంట్ గా, ఏం కాలే అని. నాకు వీటి పైన చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ట్రెండ్ చూస్తున్నాం మళ్ళీ, ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు మై డాడ్. ఓకే, అది ఎవరు అంటుండ్రు? అమీనానా, ఆసిన్నా, అదేంది ఆస్పిరిన్, అఫ్షాన్ ఇస్ సేయింగ్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు మై డాడ్. ఇదివరకు ఎట్లుండేది? ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు ద వరల్డ్, మా అయ్య నన్ను సపోర్ట్ చేస్తుండు. ద ఫాదర్ ఈస్ లైక్ ఐఎమ్ బిహైండ్ యూ గో. రైట్. ఈ మధ్య ఎట్లున్నది? అసలు మా నాన్ననే ప్రాబ్లం, డాడీ ఇష్యూస్. ఈ సటిల్టీ చూస్తున్నావా? అంటే చాలా కొంచెం బ్రైట్ లైట్ లో చూపిస్తున్నారు. వాళ్ళ అయ్య ఫాదర్స్ జాబ్ ఇస్ టు ఛాలెంజ్ యూ. నేను సపోర్ట్ చేస్తున్నా, కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. నువ్వు నా ముందర వచ్చి నేను చాలా స్కిల్డ్, నేను చాలా టాలెంటెడ్ అన్నా కానీ నేను నమ్మా. యూ హ్యావ్ టు డూ ఇట్, ప్రూవ్ ఇట్ అండ్ షో ఇట్ టు మీ. దాన్ని వీళ్ళు కొంచెం ఇట్లా జర్రా ఫైన్ ట్యూన్ చేసి స్క్రూ డ్రైవర్ పెట్టి దీన్ని ఎట్లా చూపిస్తున్నారంటే మా నాన్న నన్ను అదిగనేయట్లే. ఇది ఆల్మోస్ట్ నాకు ఆ ఫ్లేవర్ తగిలింది. ఇట్ వాస్ వెరీ వెల్ డన్ యాక్టింగ్, పర్ఫార్మెన్స్ వైజ్ ఆ పిల్లది జబర్దస్త్ ఉండే. ఐ రియల్లీ లైక్ ఇట్, వెరీ నైస్ బేబీ. కానీ నాకు ఈ యాంగిల్ ఆమె మోటివేషనల్ పుష్ ఏదైతే ఉందో అది నాకు అది నచ్చలే. అండ్ దట్ గోస్ టు రైటింగ్. దీంట్లో యాక్టర్స్ అనడానికి ఏం లేదు. యాక్టర్స్ పాపం వాళ్ళు, ఐ మీన్ కమ్ ఆన్, గోడకెళ్ళి దిగొచ్చిండు ప్రకాష్ రాజ్. సాక్షాత్. ఈవెన్ దట్ డిడ్ంట్ సేవ్ ఇట్. అది జుబా పైజామా వేసుకొని ఎగురుకుంటూ గన్ కాల్చిండు. కమ్ ఆన్, వాట్ మోర్ there's nothing like a flying Prakash Raj. If Prakash Raj, hey, just flying. If Prakash Raj flew, that's it, the movie is a hit. Ante. What more will you want to see? We're just asking. Ante. కానీ ఇవే తతంగాలు చాలా కనబడ్డాయి నాకు. అది మొత్తం ప్రాబ్లం అంతా ఆన్ పేపర్ ఉండే,
అండ్ ఎగ్జిక్యూషన్ లో ఉండే అండ్ ట్రీట్మెంట్ లో ఉండే. ద ఎంటైర్ ప్రాబ్లమ్ వాజ్ బిహైండ్ ద కెమెరా. అబ్సల్యూట్లీ మొత్తం బిహైండ్ ద కెమెరానే. సో ఇప్పుడు బిహైండ్ ద కెమెరా చాలా మంది ఉంటారు కాబట్టి మనం ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఓకే, నీకేమైనా పాజిటివ్స్ ఉన్నాయి చిత్రంలో? చాలా కష్టపడి ఎంతో గట్టిగా బిగించుకుంటే పిసుక్కుంటే చెప్పడానికి ఏమొస్తుంది అంటే ఆ దఖనీ పాటలు ఏదైతే వచ్చినాయో అందులో ఇక్కడ అక్కడ లిరిక్స్ ఫన్నీగా ఉండే, టిపికల్ దఖనీ ఫ్లేవర్ లో. అబ్సల్యూట్లీ. సో చాలా కష్టపడి దాన్ని ఐసోలేట్ చేసి ఇది బానే ఉంది అని ఇట్లా ప్రాణాలు పోతున్నట్టు చెప్పాల్సి వస్తుంది. బట్ లిటరల్లీ నాకు ఈ సినిమాలో ఏమీ నచ్చలేదు. ఏం నచ్చలేదు? అయ్యా పాపం. ఓకే, థ్యాంక్ యూ బోగస్ ఫర్ ద పార్టిసిపేషన్. యూర్ వెల్కమ్. ఎనీ టైమ్. నాకైతే యాక్చువల్లీ 2-3 పాజిటివ్స్ ఉన్నాయి. ప్లీజ్ చెప్పుకోగలిగే పాజిటివ్స్. ఒకటి వచ్చేసి ఐ థింక్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుండే. అఫ్సాన్ది ఇంకా మన వీడు జాక్ గారిది. మళ్ళీ ఇట్స్ కమింగ్ టు యాక్టింగ్. అంతే. ఇదో నేను పాజిటివ్స్ అంటే ఇన్ జనరల్ నాకు తగిలే పాజిటివ్ చెప్తున్నా. అండ్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇంత దరిద్రంలో వీళ్ళు పాపం పాల్గొన్నారు, మన పెరుగున్నారు ఈ యాక్టర్స్ అందరూ. అండ్ దే విల్ గెట్ ద ఫ్లాక్. ఇప్పుడు ఈ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏంటంటే ఈ తప్పు ఎవరిదో ఉంది. సంబడీస్ మిస్టేక్ ఇస్ దేర్. ఐ మీన్ న్యాయంగా చెప్పాలంటే నాకు అది అన్ఫార్చునేట్ అనిపించదు. ఎందుకంటే ఫ్లిప్ సైడ్ లో కూడా బిహైండ్ ద కెమెరా సినిమా చాలా బాగా తీసిన క్రెడిట్ పోయేది యాక్టర్స్కే పోతుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ ఉంటారు. లే మా థైగాప్లు అట్లా చూడం కదా. ఆకిస్ ఆక్ పాకిస్ పాక్ అంటాం మనం. అఫ్ కోర్స్ మనం. సో అదే మనం ఇదో దునియాగా పహాడ్మే హమ్గా పహాడ్మే మనం గురించి చెప్పుకోవాలి. నేను మన కోణంకి వెళ్ళి ఏదో చెప్తున్నాను నేను. ఒక ఈ జెనరిక్ ఏదైతే ఉంటుందో మూవీ ఆడితే యాక్టర్ల వల్ల, మూవీ ఆడకపోతే యాక్టర్ల వల్ల అని వీ హ్యావ్ టు మనం అదే బ్రేక్ చేస్తున్నాం. వీఆర్ అటాకింగ్ ద కోర్ ఆఫ్ దిస్ హోల్ ఏమంటారు పర్సెప్షన్. సో ఇందులో వచ్చేసి నాకేమనిపి మనం అండ్ నేను అగ్రిమెంట్ అవుతాను నీతో. బిహైండ్ ద కెమెరానే చాలా ఇష్యూస్ ఉండే. మొత్తం అక్కడే పోయింది. అక్కడ మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టోరీ రైటింగ్ ఎగ్జిక్యూషన్ ట్రీట్మెంట్. ద ఓన్లీ థింగ్ ప్రాబబ్లీ నేను కొంచెం ఫ్లాక్ ఇస్తా బిహైండ్ ద కెమెరా డిపార్ట్మెంట్లకి అంటే ఐ విల్ గివ్ ఇట్ ఫర్ డైలాగ్ రైటింగ్. ఓకే, అవునా? డైలాగ్స్ నాకు ఈదర్ దే ల్యాండెడ్ ఆర్ దే కంప్లీట్లీ మిస్డ్. ఏదో యావరేజ్ డైలాగ్ అన్నట్టు ఏది లేకుండా నాకు. అదైతే నేను ఒప్పుకుంటా. అండ్ నువ్వు ఏదైతే కంప్లీట్లీ మిస్ అన్నావో నాకు అది హారబుల్లీ మిస్, పెయిన్ఫుల్లీ డమ్. అంటే ఎంత హారబుల్ గా మిస్ అయింది టార్గెట్ అంటే నువ్వు నాన్ స్ట్రైకర్ కి త్రో వేస్తే అది స్ట్రైకర్ వైపు వెళ్ళింది. అంత ఘోరంగా ఉండే అది. బట్ ఇక ఉన్న దరిద్రంలో జర ఇంత బాగుంది అంటే నాకు అర్థం. నువ్వు చెప్పు. సో అదొకటి. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంతైతే ఉన్నదో స్కోప్ అక్కడ యాక్టర్స్ లైక్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఒకటి మంచిగా ఉండే ఫ్రమ్ ద ఫస్ట్ సీన్. నాకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, నేనేం అనట్లా. నువ్వు అనకపోయినా నువ్వు అట్లా చూస్తావు. నువ్వు ఎట్లయితే చూస్తున్నావు చాలా ఫీల్ అవుతావు. నువ్వు చూసేదాని మీద రియాక్ట్ కాదు, ఆడియో పాడ్కాస్ట్. కానీ నేను ఇక్కడే ఉన్నా కదా, నేను కూడా ఆడియోలో చెప్తూ ఉంటే ఇది అనకపోతుండే. నేనేం చెప్పబోతుంటాను దానికి. ఇది మనం థైగ్యాప్ లో ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసాము, చెప్పుకున్నాం కూడా. కెమిస్ట్రీ అనేది అది ఎంత హర్ట్ చేస్తావా? దో హాత్ సే బజనే వాలా తాలి. అది అబ్సల్యూట్లీ. కెమిస్ట్రీ పండాలి అంటే రెండు వైపుల నుంచి రావాలి. అబ్సల్యూట్లీ. అండ్ ఇందులో పండింది ఎందుకు అంటే ఇట్స్ ది యాక్టర్స్. అండ్ వాళ్ళిద్దరు కంఫర్ట్ లెవెల్స్ చాలా బాగుండే. అండ్ ఇంకొంచెం ఒక లెవెల్ ఎక్కువ చెప్పాలి మంచితనం, ఇంకొక అర చప్పట్లు కొట్టాలంటే షీ వాజ్ ఆన్ పార్ విత్ హిమ్ అనిపించింది. ఓకే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ హిమ్ అనిపించింది. ఇప్పటి వరకు ఈ క్యాండిడేట్ తో పేరైన ఆపోజిట్ ఇది వర్ నెవర్ ఆన్ పార్. దే వర్ గుడ్ ఇన్ దర్ ఓన్ వే బట్ నాట్ ఆన్ పార్. లైక్ నెక్ టు నెక్ లేకుండా అనిపించింది. నాకేమనిపించింది అంటే ఈ హీరోయిన్ పర్ఫార్మెన్స్ చూసాక మనకి TFI లో అలవాటు అయిపోయింది ఎక్కువ గ్లామర్ కోషెంట్ కోసం బయట నుంచి తీసుకొస్తాం యాక్టింగ్. హే, ఇట్స్ ట్రేడ్ ఆఫ్. కరెక్ట్, అది కూడా కరెక్ట్. అంతే కదా. తోల్ మోల్ కా హిసాబ్ ఇది. కానీ ఎక్కువ గ్లామర్ కోషన్ కోసం తోల్ మోల్ అంటున్నా, ఎక్కువ తోలు కోసం మోల్ కోల్పోతాం. అంతే. మనం బయట వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతుంటారో కానీ అస్సలు సింక్ కాదు, మూతేటో తిరుగుతుంటారు. సో దేర్ లాంగ్వేజ్ ఇస్ బాడీ లాంగ్వేజ్ అంతే. ఎస్, ఇందులో చెప్పినట్టు. కానీ నిజంగా న్యాచురల్ గా మాట్లాడే అమ్మాయి యాక్టర్
ఆ న్యాచురల్ ఫ్లేవర్ తో యాక్ట్ చేస్తే అది ఎంత డిఫరెంట్ గా తగులుతుందో అనేది ఇందులో ఒక ఝలక్ తగిలింది, అవును మనం చూడడానికి వచ్చింది. అవును. సో టిఎఫ్ఐ మనం చూడడానికి వస్తే ఎంత బాగుంటుందో అది వేరే విషయం. అది టిఎఫ్ఐ అంతస్తు ఇప్పుడు దేశంలో ఈ సినిమాలో ఎంత న్యాచురల్ గా డైలాగ్స్ లో రా వాళ్ళందరూ ఈ దేశంలో ఇది జరగబోతుంది, రేపు ఏ దేశంలో ఏం చేస్తున్నాం మనం, ఎంత హారబుల్. బట్ ఇమాజిన్ ఐ కాంట్ హెల్ప్ మై సెల్ఫ్ బోగస్. ఇమాజిన్ రా మస్ట్ బి థింకింగ్ లైక్ ఎట్లున్నది మనం ఆఫీస్ వాళ్ళ మాట్లాడుకుంటాం కదా, వీళ్ళు ఎట్లా చూపించిందంటే ఒక సపోజ్ ఇద్దరు సేల్స్ వాళ్ళు ఉన్నారు, దే ఆర్ టాకింగ్ అనుకో, అరే ఎట్లయినా ఏముండరా వాళ్ళ అంటే, అరే లేదా ఈ 2 మీటింగ్లు ఉన్నాయి పెద్ద వర్కౌట్ కావట్లేదు. సేమ్ థింగ్ ఇద్దరు రా ఏజెంట్లు మాట్లాడుకున్నారు, దే ఆర్ డన్ విత్ ఇలా ఇంటికి వెళ్ళిపోయినారు, దే ఆర్ టాకింగ్, ఫోన్ చేసి బోగస్ ఎట్లున్నావు అంటే బ్రూట్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. సో ఏంటి ఏమైంది వాళ్ళు, ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేదు, 2 బాంబ్ డిఫ్యూజ్ చేసిన, 3వ దానికి వెళ్ళలేను ఎందుకంటే అది పేలిపోయింది ఆల్రెడీ. సో అబౌట్ 8 people చచ్చిపోయినారు. కానీ ఓకే ఇట్స్ తెలుసు కదా ఎట్లుంటుందో అని, యారా నాతో కూడా ఇట్లనే అయింది, రెడ్ బదులు గ్రీన్ కట్ చేసిన, గ్రీన్ బదులు బ్లూ కట్ చేసిన, అట్లా అయింది. సో ఇట్ హ్యాపెన్స్. 50 people ఓన్లీ. 50 ఓకే సరే మరి రేపు కలుద్దాం, చూద్దాం ఏడ వెళ్తుందో, రేపు ఏది ప్లాన్ అంటే అదే ఇక్కడే మన సేమ్ రా తెలుసు కదా, బాంబేలో ఏడో పెట్టిన 2 బాంబులు, చూద్దాం ఏమవుతుందో చూస్తా, ఇక రేపే ఆలోచిస్తా, చాలా టైర్డ్ ఉన్నా నేను వాడుకుంటే. ఇట్ వాజ్ లైక్ దాట్. ఇమాజిన్ నీకు లైఫ్ అండ్ డెత్ స్టేక్ ఉన్నది అండ్ యూఆర్ సో యూస్ టు ఇట్, నువ్వు ఇట్లా క్యాజువల్ గా ఏమైనా బాంబు వెళ్తుంది అంతే. నాకైతే అట్లా ఉంటే అట్లీస్ట్ బెటర్ అనిపించేది. నాకెట్లా ఉండే అంటే ఎంత అన్యాచురల్ గా నువ్వు అన్నట్టే డైలాగ్ ఇట్లా బ్రూట్ ఏం చేస్తున్నావు, రేపు ప్లాన్ ఏంటి అంటే, రేపు మన దేశంలో ఓవర్ అసలు న్యాచురల్ గా మాట్లాడింది. అసలు రేపేం చేస్తున్నారు మన దేశంలో లక్కీ కఫే దగ్గర కూర్చున్నాం, ఏంది అసలు ఎవడు మాట్లాడతాడు ఇట్లా, ఈ అమ్మ దేశంలో అంట 10 సార్లు వాట్సాప్ స్టేటస్ కూడా దేశం అంటే మట్టి. సో అట్లా ఎనీవేస్ బ్యాక్ టు ద ఇది వాట్సాప్ స్టేటస్ ఐ కాంట్ టాక్ ఓన్లీ మెసేజ్. yes దేశం బికాజ్ ఐ దేశం, దట్స్ ఇట్. ఎంత ఫిల్మీ అయిపోతారంట నిజంగా. 4 వస్తుంది కదా, బోగస్ కాంట్ అటెండ్ ద కాల్ రైట్ నౌ బికాస్ హి ఈస్ సేవింగ్ ద దేశం. కానీ ఆ పాయింట్ హీరోయిన్ దాని గురించి, టిఎఫ్ఐ కి ఎంతైతే అంతస్తు వచ్చిందో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా యాజ్ అ కమర్షియల్ ఇండస్ట్రీ, డిమాండ్ చేయడంలో తప్పలేదు. ఈ పోలీలు ఎవరైతే వస్తున్నారో బయట నుంచి, అట్లీస్ట్ నువ్వు ఆ భాష తిరిగేటట్టు నీ మూతి తిప్పాలి, ఆన్ స్క్రీన్ కొంచెమైనా సింక్ అనిపించాలి, లేకపోతే పోతా ఉండు నువ్వు. ఎందుకంటే మస్తు మంది ఉన్నారు చేసేటోళ్ళు. ఇన్స్టాగ్రామ్ కి ఎట్లాగో మేము రీళ్ల కోసం చేస్తున్నాం సినిమాలు. అరే రుహానీ శర్మ లాంటి పహాడి పోరి వచ్చి She learnt it తెలుగులో మాట్లాడుతుంది, మృణాల్ మాట్లాడుతుంది, జాక్ గయా భాడ్ మే. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వై మనకి ఎందుకు రుహానీ అంటే అంత ఇష్టం? ప్రొఫెషనలిజం. ఇదిగో నాకు ఎక్స్పర్ట్ అయితే నాకు సంబంధం లేదు, ఎంత ప్రొఫెషనల్గా ఉంటుంది అంటే ఆమె నో లైక్ ఈవెన్ ఇఫ్ షీఈస్ ఆన్ ద స్క్రీన్ నాట్ టాకింగ్, నాట్ సేయింగ్ ఏ డైలాగ్ కదా, అక్కడ ఇంటెంట్ కనపడుతుంది ఆ పిల్లలో. షీ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ టు ద సీన్ అని. చాలా తక్కువ చూస్తాం మనం అట్లాంటి. ఇది ఇప్పుడు ఉన్నాడు స్పెషల్ ఈడు ఎస్జీ, వీడు ఫుల్ ట్రై కొడుతూ ఉంటాడు మైక్ లాక్కోవడానికి, మన ఇయ్యం. కానీ వీడు ఎందుకు రానిస్తాం వీడిని, ఇది ఇంటెంట్ ఉంది. సేమ్ రీజన్ ఎప్పుడైతే ఇంకా ఇది కనబడుతుందో యూ షుడ్ పుష్ హర్, యూ షుడ్ ప్రమోట్ హర్. రుహానికి ఇంకా ఎందుకు మూవీలు వస్తలేవా అని నేను చాలా షాక్ లో ఉన్నా. నేను కూడా. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే స్పెషల్ గెస్ట్ గురించి, వీడిని ఇక్కడ కూర్చోబెడితే దోమలు వాడిని కొడితే మనల్ని ఇంటెంట్ అండ్ మస్కిటో రెపెలెంట్. ఇట్ ఈస్ ఇలాంటి అనాలిసిస్, అసలు ఇలాంటి యూజేజ్ మీరు ఎక్కడైనా చూసుండారు. అందుకనే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎప్పుడు చేస్తున్నాను. షేర్ అయితే నేను ఒప్పుకుంటాను నీతో. దట్ వీ హ్యావ్ టు డిమాండ్ చేసే అర్హత ఉంది మనకి, ఉన్నది. సో డిమాండ్ చేయాలి అంతే. బయట నుంచి ఆల్రెడీ వస్తున్నారు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నప్పుడు నీకేంది బలుపా అని అడగాలి. నీకేం నొప్పి బలుపా అంటా నేను, వాళ్ళు బల్పమని తీసుకుంటారు, అందుకనే నొప్పి అనాలి. కానీ బట్ గోయింగ్ బ్యాక్ టు పాజిటివ్స్, ఇది ఒక పెద్ద పాజిటివ్ ఉండే నాకు. ఇన్ జనరల్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇదంతా కొంచెం నీట్గా ఉండే. I didn't find any problems in the performance. Okay.
మ్యూట్ లో పెట్టి చూస్తే ఐ వుడ్ హావ్ థాట్ ఇట్స్ చాలా ఇంటెన్స్ సీన్ నడుస్తుంది ఇక్కడ అన్నట్టు. ఒక డిస్కౌంట్ పాజిటివ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమైనా ఉన్నాయా ఈ నేను చెప్పుకుంటా పోతున్నా కానీ నాకు చెప్పాను కదా పాజిటివ్స్ ఏం లేవు. డిస్కౌంట్ చెప్పాలంటే ఆశ్చర్యపడిపోయిన విషయం ఏంటంటే షాక్ అవాక్. సాధారణంగా సినిమాల్లో ఒక యాక్టర్ గడ్డం తీస్తాడు, గడ్డం పెట్టుకుంటాడు, ఇట్లా మార్చినప్పుడు మనకి క్లియర్ కట్ తెలిసిపోతుంటది అరే వీడేరా అని చెప్పి. కానీ సినిమాలో అందరూ అరే ఎవరు బాబు నువ్వు ఎట్లా చేస్తారు చూడు, ఎవరు ఆ ఊర్లో ఎవరు వాడు ఎవరు ఆచార్య కాల్ బ్యాక్ పోయి వినండి ఆచార్య, గ్రేట్ ఎపిసోడ్, వండర్ఫుల్ రివ్యూ. కానీ అట్లా చేస్తారు కదా ఎవరు బాబు నువ్వు అన్నట్టు. ఈ సినిమాలో నాకు నిజంగా అట్లా అనిపించింది. ఈ టెర్రరిస్ట్ గాడు సౌద్ గాడు ఎవడైతే ఉరికిపిస్తాడో వాడు గడ్డంతో ఎట్లా ఉన్నాడో తర్వాత వాడు షేవ్ చేసుకుని వస్తాడు, క్లీన్ షేవ్ చేసుకుని వస్తాడు. కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్ అనిపించింది. అండ్ ఆల్సో దీనిపైన నౌ దట్ యు సే ఆల్సో వీళ్ళు కొంచెం దీన్ని ప్యారడీ చేసేసిండ్రు. ఈ పుట్టుమచ్చ పెట్టుకుంటే గుర్తుపట్టము అని. వాడు ఎప్పుడైతే మౌలానా లాగా తిరుగుతుంటాడు కదా వాడు పని మంచి గుర్తుపడుతుంది. అయ్యా ఏమైంది నీకు ఇక్కడ ఉన్నావు అంటే పోరు అంటాడు. ఐ యాక్చువల్లీ లైక్ దట్. ఎప్పుడైతే కొంచెం రియలిస్టిక్ గా ప్యారడీ చేస్తారో దట్ ఇంత వాడు ఫుల్ తయారై వచ్చినా కానీ గుర్తుపడుతున్నాడు వాడు పని మంచి వాళ్ళ నాన్న వీళ్ళు ఎక్సెట్రా. ఆ ఒక్క సీన్ ని ఒక యూట్యూబ్ క్లిప్ లాగా సెపరేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ బానే ఉంది. ఎగ్జాక్ట్లీ అంటున్నా. దిస్ లైక్ ఇట్స్ ఏ కన్సార్టియం ఆఫ్ స్కెచెస్ అంటే నేను ఇది రైట్. నువ్వు స్కెచ్ గా చూసినావు అనుకో ఇట్స్ లైక్ ఓకే ఫైన్ ఇట్స్ ఫన్నీ. కానీ అది థియేటర్ అనేది అది బిగ్ స్టెప్, అది టూ ఫార్ అది. అండ్ దాంతో కూడా బుర్కలు గిరకలు అంటే దట్స్ టూ ఫార్. సో దట్ ఈస్ ఇంకో చిన్న పాజిటివ్ ఉండే డిస్కౌంట్ పాజిటివ్. డైలాగ్ లో చెప్పేసిన నేను డైలాగ్ డిపార్ట్మెంట్ ఒక్కటే ఒక 50-50 అదే రిస్క్ తీసుకున్నారు ఫుల్. పడితే పడ్డది లేకపోతే పడలేదు, ఏదైతే అయింది అన్నట్టు. ఇక మా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టైల్ లాగా క్లియర్ గా అయితే అందరూ అంటే ఆ డైలాగ్లు అన్ని ఒకటే రాసింది కాదు, ఇట్స్ ప్యాచ్ వర్క్. కొన్ని డైలాగ్స్ కొంతమంది రాస్తారు, వేరే డైలాగ్స్ ఇది జర్ర కొంచెం టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అన్నట్టు తెలిసింది. ఎందుకంటే వాళ్ళు నాకు ఎందుకో డైలాగ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉండే అనిపించింది. ఈ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో అదే డైలాగే ఉంటుంది, డైలాగ్ డెలివరీ. ఇప్పుడు అదే డైలాగ్ డెలివరీ మీద పూరే క్యారెక్టర్స్ కో దేనా చాతా హూ అన్నట్టు అందరికి అట్లనే రాసిండు. అది వర్కౌట్ కాదే. సో అది అండ్ అది కాకుండా అయితే పెద్దగా పాజిటివ్స్ అంటూ ఇంకేం లేవు. ఓకే అని డిస్కౌంట్ ఉన్నాయి. చిన్న ఒకటి అరా ఒక సీన్ బాగుంది, ఒక ఇది బాగుంది అది చెప్పుకుంటే మనకే దరిద్రం అది. నీ పాజిటివ్స్ అయిపోయాయి కాబట్టి నా పాజిటివ్ చెప్తావు ఒకటి. ద రా చీఫ్ ఇస్ మై ఫేవరెట్ గాయ్. ఇస్ ద చిల్లెస్ట్ గాయ్ ఇన్ ద యూనివర్స్. అసలు ఈ మనిషి ఉన్నంత చిల్లు ఇంకెవడు ఉండలేడు. అంటే ఒక హోలోకాస్ట్ క్యాంప్ లో సర్వైవ్ అయిన వాడు ఎంత చిల్ అయితే ఉంటాడు. ఒకటి చచ్చిపోయినా ఇట్స్ ఓకే. అసలు ఎంత చిల్గా ఉంటాడంటే ఈ మనిషి. నేను ఇతని పేరు మిస్టర్ సన్షైన్ అని పెడుతున్నాను బికాస్ హీఈస్ ద రే ఆఫ్ సన్షైన్. ఐ వాంట్ హిమ్ విత్ మీ ఎట్ ద పాయింట్ ఆఫ్ అపోకలిప్స్. yes అంతే. ప్రళయం వచ్చిన దిస్ ఇస్ ద గాయ్ యూ షుడ్ బి చిల్లింగ్ అవుట్. అసలు ఇతనే నీ పక్కన ఉంటే నథింగ్ మ్యాటర్స్. నీ జాబ్ ఫైర్ అయిపోతున్నా నో. నాకు ఒక చిత్రం గుర్తున్నది. అది ఏం చిత్రము అది చాలా ఫన్నీ ఉండే, వన్ ఆఫ్ ద బాంబ్ మూవీస్ ఉండే అది. వాళ్ళు మనీ కోసం ఉరుకుతూ ఉంటారు అటు ఇటు. రాజీవ్ కనకాల డజంట్ డై, హీఈస్ ద ఫాదర్ క్యారెక్టర్. భాగ్ సాలే బాగ్ లో దట్ ఈస్ ఎపిటోమ్ అనిపిస్తుంది. సో చిల్. Daughter is getting molested. All he says. Chai తాగుతారా ఎవరన్నా? And this guy is like, వదిలే ఎందుకు వదిలే, వదిలే, just leave it bro. అసలు ఈ మనిషి నిజంగా I love him so much. Genuine గా చెప్తున్నా from the bottom of my heart. I really wish he should be our special guest. నిజంగా నేను కలవాలి ఒకసారి. కానీ ఎంత చిల్ ఉంటాడంటే అసలు స్క్రీన్ మీద రాగానే నాకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ నడుస్తుంటది. Don't worry about the thing, every little thing is gonna be alright. నీకు అది నడుస్తుందా? నాకైతే అది ఏమంటారు, somewhere over the rainbow
Bluebirds fly. Yes. Oh, ఎందుకంటే ఇట్స్ సో సూతింగ్. సో soothing. అక్కడ బాంబులు వెళ్తుంటే డాటర్ ఇస్ గెటింగ్ మొలెస్టెడ్, నీ వైఫ్ ని చంపేస్తున్నారు, బట్ దిస్ గై ఇస్ లైక్ అస్సలు the colors of the rainbow so pretty in the sky. And ఎంత సీరియస్ గా ప్రకాష్ రాజ్ వచ్చి చెప్పిన, సార్ మాకు దీనికి పర్మిషన్ కావాల్సింది సార్ అంటే, యూ కెన్ గో హెడ్, ఇక అది కూడా కాదు, జస్ట్ మేక్ ష్యూర్ క్యాలెండర్ మీద రెడ్ ఏం ఉండకూడదు. ఎస్ అది. అండ్ ఇంకా సార్ నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ ఢిల్లీకి, ఐ వాంట్ ఫ్లై టు ఢిల్లీయో నేపాలో అస్సామో ఎక్కడికో వెళ్ళాలి. యా ప్రకాష్ రాజ్కి ఫోన్ల పైన ఫోన్లు వస్తుంటాయి. యా దిస్ గే ఇస్ లైక్ పక్కన ఇంకెవడో కూర్చొని ఉంటాడు, రాజేష్ వాట్ ఈస్, ఎందుకు చెప్పా కదా. ద కంట్రీ ఇస్, హీఈస్ ద ఓన్లీ గై హూ డజంట్ పుట్ ద స్టేటస్, కాంట్ టేక్ ద కార్పొరేట్, సేవింగ్ ద దేశం. మై డోర్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ అని. ఐ హావ్ లగ్భగ్ సమయ కో తో मैंने కాబూ కర్ లియా అన్నట్టు. అంతే హీ ఈజ్ నాట్ ఇన్ డర్త్ ఆఫ్ టైమ్. అక్కడ కౌంట్ డౌన్ జరుగుతుంది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కి, అండ్ ఈజ్ లైక్ సో హౌ మచ్ టైమ్ హ్యావ్ వి గాట్. ఎవరైనా చాయ్ తాగుతారా? ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, ప్రకాష్ రాజ్ ఫోన్ చేస్తాడు. ప్రకాష్ రాజ్ ఏమో నేపాల్లో ఉంటాడు కదా, వాడు అప్పుడే చస్తాడు సౌత్ గాడు. అప్పుడు ఈ రా చీఫ్ ఫోన్ చేసి, హే కమాన్ యా మనోజ్, వాట్స్ క్రాక్ లాకెన్, గివ్ మీ సమ్ గుడ్ న్యూస్ అంటే, సార్ దెర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ సార్ అంటే, హే మనోజ్ చిల్ అవుట్ బ్రో, there's no such thing as bad news, smile, నాకు చెప్పు ఏమైంది. అసలు what a guy. Like I feel in real life కూడా కదా, nothing phases him. Nothing phases him. Yeah. He's walking on the street and like imagine ఒక యాక్సిడెంట్ ఇంట్లో one bus fell over a bridge on. Yeah. He looks at it like, what an interesting day. Wow. And that's his reaction. Ante at max. Sunset చూడ ఎంత బాగుంది. Beautiful sunset. Nuclear explosion and wow, look at that mushroom. The colors. Yeah. Wow. అసలు అంతెందుకు డైరెక్టర్ కట్, ఈ సీన్ తర్వాత డైరెక్టర్ కట్ చెప్పాక కూడా, సార్ మీది డైలాగ్ మరీ రిలాక్స్డ్ గా అవుతుంది అంటే, హే చిల్ అవుట్ బ్రో, హే కమ్ ఆన్. ఈ రీల్ చూసావా? ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? నువ్వు అసలు ఇవన్నీ చేస్తే నీ హెల్త్ పాడవుతుంది. యా, డోంట్ వరీ మ్యాన్, mental health is very important. Don't worry about a thing. Mr. Sunshine, I love Mr. this Sunshine. Yeah, we love him. Yeah. And ఏదో ఒక రోజు I hope that we get to really spend time with him. Yeah. You know, నాకు ఈ పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్ I don't care. I don't care. కానీ this guy, go to hell. yeah, కానీ yes, this guy we have to meet. we should be best friends అంట నేను. అంటే the only two people I like have that starstruck kind of feeling is one when I'll meet him, two when I meet Rohani. Okay, I'll get really starstruck. Like, ఇంకోటి యాడ్ wow. చేస్తా. Okay. 3 బసవా. I don't think we have to అంటే earn అవుట్ ఆఫ్ అవర్ లీగ్ అనుకో, Out బట్ of ఇట్స్ our జస్ట్ ఒక విష్ లిస్ట్. అవును, అంటే we're just dreaming. if the universe is your oyster, అవును, then I will dream about Basava. yeah, మీటింగ్ Basava. Yeah. మజాక్ కాదు అది. అవును. అది సెక్యూరిటీ ప్రోటోకాల్స్. It's not that we have not tried. Yeah, we just tried. కలలు కనడం లేదు. ఇమాజినేషన్ లో కూడా హద్దులు అంతే ఎందుకు అన్నట్టు. అసలు. Yeah. Yeah. బట్ మిస్టర్ సన్షైన్ అయితే బ్రో, I love him. మనతో బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇతను, వి వోంట్ నీడ్ థెరపీ ఆల్సో. We don't need a life and We don't need anything. we can sacrifice everything. Yes. అసలు what a guy. సూపర్. ఇంకా బోగస్ ఇంకేదో పాజిటివ్ ఉందా నీకు? లేదు. యా, నెగటివ్స్ లోకి వెళ్ళిపోతే దిస్ ఇస్ నో ఫ్లో, దిస్ నో రిథమ్ టు ద మూవీ. మొత్తం ప్యాచ్ వర్క్. యా, ఎట్లంటే ఏదో బెంగళూరులో కార్ నడిపితే నీకు ప్రతి 100 meters కి ఒక బాటిల్ నెక్ వస్తుంది. అవును, నువ్వు ఇట్లా అని 40లోకి వెళ్తావు, మళ్ళీ ఇట్లా యూ గో డౌన్ టు 10, 5 అట్లా. యా, అది ఎంత ఎనాయింగ్ ఉంటుంది. ఆ రిథమ్ నీకు అలవాటు కాదు ఎప్పటికీ. సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి తెలుసా? ఆఫ్టర్ ఆల్ తిప్పి కొడితే 2 hours 12 minutes సినిమా ఇది, కానీ నాకు లవ్ స్టోరీ గుర్తుకొస్తుండే. నాకు అంత సాగినట్టు అనిపిస్తుండే మధ్యలో. యా, ఇట్ ఫెల్ట్ సో లాంగ్. యా, నాకు ఏది సాగినట్టు అనిపించింది అంటే దట్ ప్లాట్ లైన్ దట్ నువ్వు పనికిరావు రాకీ, నువ్వు షూట్ చేసి పడే. యా, నువ్వు ఎందుకు వేసుకెళ్తున్నావు నీతో పాటు? వీడిని ఎంత టాలరేట్ చేస్తుండే చూడు అందరూ, లిటరల్లీ టాలరేట్ చేస్తారు. అసలు దానికి ఒక జస్టిఫికేషన్ లేకుండా నథింగ్.
ఒక రా అనే దానికి ఒక అథారిటీ లేదు, ఒక ఐపీఎస్ అయితే చిల్లర్ గాని చేసి పడేసాడు. అది సుబ్బరాజు సుబ్బరాజ్ చేసిన సుబ్బరాజ్, ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ హిమ్. లిటరల్లీ చెప్తాను కదా, స్టార్టింగ్ లో నేనేమనుకున్నా అంటే హే దిస్ ఇస్ అ డిస్కౌంట్ పాజిటివ్, సుబ్బరాజుకి ఇంత ప్రామినెంట్ రోల్ జనరల్ గా ఇవ్వరు, అండ్ కొంచెం ఆ రోల్ లో కామెడీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, అండ్ సుబ్బరాజు హీ కెన్ యాక్చువల్లీ పుల్ ఇట్ ఆఫ్. అండ్ హీ డిడ్ పుల్ ఇట్ ఆఫ్. స్టార్టింగ్ లా ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూ కూర్చుంటారు చూడు, ఆ డిఫరెన్సియేషన్ కనబడుతుండే ఒక ఆస్పైరింగ్ క్యాండిడేట్ కి ఇంకా ఈ టుపాస్ గానికి who doesn't take things seriously. నీకు ఆ డిఫరెన్సియేషన్ కనబడుతుండే. ఇంకోటి ఏంటంటే పోలీస్ ఆఫీస్ లో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో ఎప్పుడైతే కలవడానికి వస్తాడో అప్పుడు మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు అంటే సుబ్బరాజు ఒక రియాక్షన్ ఇస్తాడు. దట్స్ జస్ట్ బాడీ లాంగ్వేజ్ కామెడీ పండించడం అది. సో అక్కడ దాకా ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ డిస్కౌంట్ పాజిటివ్, అట్లీస్ట్ ఈ యాక్టర్ కి కొంచెం మీట్ ఉన్న రోల్ ఇస్తున్నట్టున్నారు, అందులో కొంచెం కామెడీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టున్నారు. దిస్ ఇస్ గోయింగ్ డౌన్ అ పాజిటివ్ ట్రాక్ అనుకుంటే 10 నిమిషాల తర్వాత ఈ జాక్ గాడు హారబుల్ క్యారెక్టర్ ఆర్క్ ఈ సుబ్బిరాజ్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ మీద పల్లీలు ఇస్తుండు. ఐపీఎస్ ఆఫీసర్ మీద పల్లీలు ఇస్తడం ఏంద్రా, మళ్ళీ వాడు సిగ్గుపడ్డం ఏంద్రా. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ ఏంటంటే ఎందుకు ఇట్లా డౌన్ గ్రేడ్ చేసేసిన క్యారెక్టర్ నన్ను ఎంత హారిబుల్ గా డౌన్ గ్రేడ్ చేసిందంటే హీ వాస్ డూయింగ్ వెల్. అరే బానే నువ్వు ఏమైంది అన్నట్టు అనిపించింది నాకైతే. లిటరల్లీ నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ రా, నువ్వు ఫిజికల్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన వాడివి నువ్వు. గౌతమ్ అయితే నీ పని ఏంటి అంటే బండి దగ్గర ఉండు, నువ్వు బండి దగ్గర నిల్చో, నేను ఫోన్ చేసినప్పుడు బండి స్టార్ట్ చేయి. అండ్ ఇంకోటి హీ ఈస్ డూయింగ్ ద హార్డ్ వర్క్ అనిపించింది. ఇట్ వాస్ సో రిడిక్యులస్ అసలు ఆ ట్రీట్మెంట్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్. చెప్తున్నా కదా వీడిని ఏమాత్రం చూపించాలి అని చెప్పేసి మిగతా వాళ్ళని ఎట్లా తొక్కి పడేసిండ్రు. అది ఆ నీడ్ లేకుండే వాళ్ళకు ఉందేమో అనిపించింది నాకు ఆ రైటింగ్ లో అంత ఇన్కాంపిటెన్స్ కనిపించింది. ఇక్కడే నేను చాలా ప్రశ్నలు వస్తాయి నాకు ఇప్పుడు. ఓకే లైక్ ఏమనుకుంటున్నారు, ఎవరు చేయబడ్డది ఇంత అమేజింగ్ గా మీరు స్టోరీని బిస్కెట్ చేసినందుకు ఎవరు చేయబడి ఉంటుంది? నాకైతే వాడి మీద పల్లీలు వేస్తుంటే వాడు సిగ్గుపడినట్టు చూపిస్తారు చూడు. ఇదంతా నెట్ఫ్లిక్స్ చెత్త. అది నాకు ఎవడైనా ఇరిటేట్ అవుతాడు నీ పైన. నువ్వు రోడ్ పైన ఉన్నావు, నీ పైన ఇట్లా పల్లీలు వేస్తున్నాడు ఎవడు, నేనే వేస్తున్నావు అనుకో, నువ్వు ఇరిటేట్ అవ్వవా? నువ్వు ఏది చేసినా ఇరిటేట్ అవుతావు. అది దట్ ఈస్ బిసైడ్ ద పాయింట్. రైట్. నేను చెప్తున్నా ఇదే నీ ప్రాబ్లం. నువ్వు ఎంత డైగ్రెస్ అవుతావు అంటే ఈ పాయింట్ కి స్టిక్ గా నేను ఒక యూనివర్స్ క్రియేట్ చేసిన ఇక్కడ. ఓకే బ్రో, ఇప్పుడు నువ్వు పల్లీలు వేస్తున్నావు కాబట్టి నేను స్పెషల్ గా ఇరిటేట్ అవుతున్నా. స్పెషల్ గా ఆ ఒక్క సిచ్యువేషన్ లేకపోతే నువ్వు అవ్వవు. అదే కదా బరపైన వర్షం కూర్చున్నట్టు. అలాంటిది ఇంత డీప్ గా తెలిసిన నేనే అలాంటి పని చేస్తే నీ కోపం వస్తుందంటే, నిన్న మొన్న తెలిసిన స్పెషల్ గెస్ట్ గాడు వీడి పల్లీలు వేస్తే ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వు సిగ్గుపడతావా? ఈ సిగ్గుపడుకుంటూ నవ్వడమేంది నాకు అర్థం కాదు. నాకు అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కాలేదు. స్టాప్ అప్రోచింగ్ నెట్ఫ్లిక్స్ ఎవ్రీబడి ప్లీజ్. ఈ దరిద్రం మేము చూడలేము, మా వల్ల కాదు. చెప్తున్నా కదా సుబ్బిరాజు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఐ లైక్ హిమ్ ఎ లాట్. హీస్ ఎ గ్రేట్ గై. నేను ఇన్ పర్సన్ కూడా we used to go to the same cafe. Criminally underused and he and Ajay are on the same band అనిపిస్తుంది. అదొక స్క్వాడ్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, అట్లా ఒక బ్యాచ్ ఉన్నారు అట్లా. క్రిమినల్లీ అండర్యూజ్డ్. He's a very good looking person, first of all. Okay, he is well built, well maintained. Adi anta unnadi, everything is working for him anta nenu. First of all, on top of it is a good actor. Yes. Enduku ilanti panlu chepistaru naku teladu. Yeah, this is horrible. And he's a fantastic person. In person kuda he's a very nice guy. It's possibly very difficult to like not like him when you meet him outside. సో అది సుబ్బిరాజ్ అయితే నాకు అనిపిస్తుంది ఇట్లా నైస్ గైస్ కమ్ లాస్ట్ అంటారు చూడు, అట్లనే నాకు ఇట్స్ దట్ స్టోరీ అనిపిస్తుంది. ఇలాంటి పనులు చేస్తేనే ఇండస్ట్రీ సంకనాక్తుంది, శాపం తగులుతుంది ఇట్లా చేస్తే. ఇట్లాంటి వాళ్ళతో హాయలగీతమే. మీకు తెలుగులో మాట్లాడడం కష్టం అవుతుంటే హిందీలో చెప్తాను నేను. మళ్ళీ చెప్పు. హాయలగీతమే అది. సో చెప్తున్నా కదా, టిఎఫ్ఐ చరిత్రలో మనం ఎస్టాబ్లిష్ చేసిందంటే మొదటి ఏఐ సినిమా ఇస్ స్పై. ఇట్ ఇస్ స్పై. కానీ స్పై వాళ్ళు కూడా సిగ్గుపడి అసలైన ఏఐ సీక్వెన్స్లు వాడలేదు. వీళ్ళు అక్కడ దాకా కూడా ఆగలేదు. ఎంత చీప్ ఆబ్వియస్ ఏఐ ఫుటేజ్ వాడినారంటే అసలు యూట్యూబర్స్ కూడా అది వాడడానికి సిగ్గుపడుతున్నారు ఈ మధ్య. అది వీళ్ళు ఒక థియేట్రికల్ సినిమాలో వాడి పడేసిండ్రు వీళ్ళు.
తెలియదేమో అని. ఇట్ వాస్ సో బ్యాడ్ అసలు నిజంగా. యా అండ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. నాకు అది స్టార్టింగ్ లోనే పెట్టేస్తారు కదా అది. అక్కడే నాకు అనిపించింది ఏం చేస్తున్నారు వీళ్ళు, నిజంగా ఇది సీరియస్ గా ఇది వాడారా ఒక థియేట్రికల్ సినిమాలో. ఎందుకంటే ఏ ఫుటేజ్ అయితే వాళ్ళు వాడారో ఆ ఫుటేజ్ నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ పైసలు కడితే ఒక మంచి ఏఐ టూల్ దగ్గర ఇంకా కొంచెం రిఫైన్ అయి వస్తుంది బయట. అది కూడా చేయలేదు వీళ్ళు. అండ్ నాకు ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే, నువ్వు హౌ బిగ్ ఎ స్క్రీన్ డూ యూస్ టు ఎడిట్? ఎందుకంటే దట్ ఈస్ ఎ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇన్ మై హెడ్. నువ్వు చిన్న స్క్రీన్ లో ఎడిట్ చేసి పెద్ద 70mm స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేస్తే దేర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ యూ వుడ్ హావ్ మిస్డ్ 1-2 కదా. ద బిగ్గర్ ద స్క్రీన్ నీకు బెటర్ ద డీటెయిలింగ్. అవును. సో అది ఎట్లా మేనేజ్ చేస్తారు వీళ్ళు అని నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉన్నది. అంటే ఇవాళ రేపు కొంచెం వైట్ స్క్రీన్లు చీపే వస్తున్నాయి కాబట్టి వాడుంటారు డీసెంట్ది. బట్ ఇన్ నో యాంగిల్ ఇది ఒక థియేట్రికల్ సినిమాకి మ్యాచ్అప్ అవుతలేదు. సో నేను ఇది ఎక్కువ చెప్తున్నాను నాకు తెలియదు, బట్ నా భావం చెప్తున్నా నేను. చెప్పు. ఇలాంటి సినిమాలకి ఎవరు వింటలేడు కానీ చెప్పు. ఇలాంటి సినిమాలకి ఎవరి దగ్గర అయితే థియేటర్కి వచ్చి పైసలు తీసుకున్నారో వాళ్ళని స్కామ్ చేసినట్టే నా దృష్టిలో. నాకైతే అట్లానే అనిపిస్తుంది. నువ్వు ఇంత ఒక యూట్యూబ్ ప్రోడక్ట్ని నువ్వు థియేటర్లో పెట్టేసి నువ్వు టికెట్ పైసలు తీసుకుంటే నా కళ్ళలో ఇట్స్ అ స్కామ్. నాకు అంతవరకు వెళ్తలేదు కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వెల్ డన్ ప్రోడక్ట్. అది మంచిగా ఉడకడానికి పండకపోవడానికి కారణం ఏంటి అంటే, ఎవరైతే ఈ బిహైండ్ ద కెమెరా టీమ్ ఎవరైతే కూర్చున్నారో దీనిపైన, దే ఆర్ ద రీజన్. అండ్ నేను చెప్తున్నా కదా, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇదే ప్రోడక్ట్ ని వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుంటే నేను చప్పట్లు కొట్టేవాడిని. పైసలు కట్టి చూసి నేను చప్పట్లు కొట్టేవాడిని. అరే మస్తు చేశారు మీరు, ఈ లెవెల్ కి ఇది దిస్ ఇస్ యూర్ పుషింగ్ ద బౌండరీ అంటాను. కానీ ఇట్స్ నాట్ నెక్స్ట్ పాబ్లో నువ్వే. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ సినిమా, ఇట్ ఈస్ నోవేర్ నియర్ అబ్సల్యూట్ సినిమా. అది వచ్చింది ప్రాబ్లం. ఇంకా ఏమున్నాయి టిపికల్ ట్రోప్, ఆ తండ్రి ట్రోప్ చూడగానే నాకైతే మళ్ళీ చిరాకు దొబ్బింది నాకు. సేమ్ థింగ్, తండ్రి ఎవడో కాన్కిస్ కాగాడి దగ్గరికి వెళ్తున్నాడు, స్టోరీ చెప్తున్నాడు, ఎక్స్పోజిషన్. నా కొడుకు ఎట్లాంటి వాడు తెలుసా, వాడు ఏంటో నాకు అర్థం కాదు, ఏం జరిగింది అంటే అప్పుడు సినిమా మొదలు పెడతారు. అప్పుడు వస్తాడు హీరో ఇట్లా, జస్ట్ చూపించేయండి రా బాబు, ఆ కథ ఏదో జస్ట్ చూపించండి రా. లాస్ట్ మన ఏది ఒకటి చెప్పాం కదా పోయిన రివ్యూలో, ఏమి నరేషన్ లేకుండా ఏం లేకుండా జస్ట్ డైరెక్ట్ కథ చెప్పేశారు, ఇది మురారి. అట్లా చెప్పేసే నీ కథ ఏముందో చెప్పు. అది నాకు అర్థం కాదు ఎందుకు అట్లా చేస్తారా. ఎవడో వచ్చి కూర్చొని చాయ్ పెట్టి మురుకులు పెట్టి కథ చెప్తే గానీ సినిమా స్టార్ట్ కాకపోవడం ఏంది? ఇది ఏమైనా ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటావా? వీల్ టేక్ మోర్ యాక్టర్స్, ఇంకా ఎక్కువ యాక్టర్స్ కి వస్తుంది ఆపర్చునిటీ, వాడు వచ్చి కూర్చుంటే చాలు అని. అట్లాంటిది ఏమైనా ఉంటే యాక్టర్స్ మీరు ఎవరైనా అనానిమస్ గా మాకు రాసి చెప్పండి, మేము తక్కువ తిడతాం. అవును, ఓకే, మీ తప్పు కాదంట, మీ తప్పు కాదు, మేము కొంచెం తక్కువ తిడతాం. అవును, మీరు మేనేజ్ చేసుకోండి, అట్లా రోజీ రోటీ మీకు వస్తుంది అంటే ఇట్స్ ఓకే. కానీ ఈ రైటింగ్ స్టైలే నాకు అర్థం కాదు, ఇట్స్ హారిబుల్. అని ఇంకోటి చెప్తా, ఫ్లాష్ బ్యాక్లలో ఇన్స్టాల్మెంట్స్ ఎందుకు? You start with the mother dying, then go with the father going berserk, and tell the father, ఇప్పుడు చెప్పు స్టోరీ వీడికి బ్రహ్మాజీకి, ఎందుకు నీకు డిటెక్టివ్ ఏజెన్సీ హెల్ప్ ఎందుకు కావాలో చెప్పు. మన అమ్మ పోయిన తర్వాత వీడు ఎవడో క్రాక్ అయ్యిండు, ఏదేదో వేస్తున్నాడు అని చెప్పేసి ఓవర్. నీకు మళ్ళీ తర్వాత నేను అసలు రా ఏజెంట్ ఎందుకు అవుదాం అనుకున్నా తెలుసా, మా మదర్ని చంపేసి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే, ఇదంతా ఎందుకు తర్వాత సర్ప్రైజ్ అన్నట్టు. అంటే నాకు దాంతో అంత ప్రాబ్లం లేదు, నాకున్నది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ సరిపోదాలో అట్లనే చేశారు, ఇట్ స్టార్టెడ్ విత్ మదర్. అవును, కానీ అదే ఒక మూవీ ఉండే కదా, ఐ నో, బట్ ఆమె చస్తనే లేదు అందులో ఎందుకు వర్క్ కాలేదు అంటే, ఆ సినిమా ఎలాంటి సినిమా లాగా ప్రొజెక్ట్ చేశారు, ఫుల్ యాక్షన్ ప్యాక్డ్, ఇది జామ్ జూమ్ డిష్ అని, దాన్ని అట్లా డల్ గా స్టార్ట్ చేశారు, అందుకనే వర్క్. సో సినిమా ఎట్లా దాన్ని బట్టి చేయాలి. ఆల్సో అందులో ప్రాబబ్లీ వర్క్ అయ్యేది ఎప్పుడు అంటే ఫట్ 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 అని నచ్చిపోయి ఉంటాయి. ఆమె తిరిగి మండే చావలే, ట్యూస్డే చావలే, వెడ్నెస్డే చావలే, ఆమె అట్లా బతుకుతారే ఉండే ఆమె. ఇందులో మాత్రం తక్కువ టైం తీసుకుందా, జారబండలాగా ఇట్లా జారారు చూడాళ్ళు, రై అని ఇట్లా జారు స్కూటర్ స్కీయింగ్ చేశారు ఇట్లా చార్మినార్ రోడ్. కానీ బట్ దట్ వాస్ ఆల్ డన్ ఇన్ లైక్ ఒక 10 minutes కదా, 10 minutes షీ డైడ్. నాకు అనిపించలే ఆ జారడం అయితే, నాకు ఎంత జారుతున్నారా ఇళ్ళు అసలు. అది కాదు, కొడుకు కూడా కరెక్ట్ గా చూడాలి కదా మొత్తం, విఎఫ్ఎక్స్ వాళ్ళకి చెప్పాలి.
ఇలాంటి సీన్లు చేసేటప్పుడు ఆ జారడం ఎట్లా ఉండాలంటే యాజ్ అన్ ఆడియన్స్ మనం చూసినప్పుడు అరే ఎంత ఘోరంగా వస్తున్నారు వీళ్ళు, అసలు చూడరానిది చూసేసాం మనం అట్లా అనిపించాలి. అంతేగాని అంటే వి షుడ్ నాట్ గెట్ నార్మలైజ్డ్ విత్ డెత్. నార్మలైజ్డ్ కాదు, అది వస్తుంది ఇప్పుడు. ఎట్లా జారడం చూపించారంటే ఆడియన్స్ కి మైండ్ లో రై అని ఇట్లా సౌండ్ రాకూడదు ఎక్కడ, అట్లాంటి సౌండ్ రాకూడదు. లేదా ఇట్లా ఎంత జారడం చూపించావంటే, ఎంత స్పీడ్ లో చూపించావంటే ఇంకెంత దూరం, చాలా చాలా దూరం, ఇట్లాంటి సౌండ్ రాకూడదు మైండ్ లో. అది ఘోరమైన చావు లాగానే ఉండాలి. అదొక జారబండ లాగా లేకపోతే ఏదో ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్టు అట్లా ఉండకూడదు ఫీలింగ్. అబ్సల్యూట్లీ, అదేదో ఒప్పుకుంటా. అది ఇంకో ఎగ్జిక్యూషన్. మై ఇది ఇన్స్టాల్మెంట్ లో ఫ్లాష్ బ్యాక్లు నాకు ఎప్పుడు ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ మైండ్ అది బాగా వాడితే. ఇది ఇందులో అయితే ఇందులో ఏది ఎగ్జిక్యూట్ చేయలేదు. నాకు జనరల్ గానే ఎంత ఫ్యాన్ కాదు ఇందులో. రీసెంట్ పాస్ట్ అయితే ఒప్పుకుంటా, అసలు నేను ఎందుకు పుట్టాను తెలుసా అన్న టైప్ ఫ్లాష్ బ్యాక్ అనుకో, లైక్ ఐ డోంట్ లైక్ దోస్ వన్స్. ఇప్పుడు వీడి పొజిషన్కి ఎందుకు వచ్చాడంటే వాడు ఇక్కడ ఒక 2 రోజుల ముందరే వాడు పసిగట్టేశాడు అని చెప్పి ఒక చిన్న మోంటాజ్ చూపిస్తారు చూడు, లైక్ ఒక 5 సెకండ్ మోంటాజ్ సపోర్టింగ్, లైక్ ప్రొవైడింగ్ ఒక రీజనింగ్. వీడి హీరో ఈ పని ఎందుకు చేశాడంటే అన్నట్టు. కానీ హీరో ఈ పని ఎందుకు చేశాడంటే చిన్నప్పుడు ఏమైంది తెలుసా, రేవో చెప్తా, చాలా ఘోరమైంది వీటితో. వీడు యాక్చువల్లీ మంచోడు ఉండే. అట్లయితే నేను అరే ఎందుకు నాకు లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఇది ఎందుకు నాకు, అది కూడా క్యారెక్టర్స్ తో చెప్పించాలి. ఎవడో హీరో ఒకడు ఉంటాడు, ఆ పారాయణం వినడానికి హీరోయిన్ ఎవరో వస్తే అప్పుడు ఆ ఆడియన్స్ ఉంటే అప్పుడు చెప్పించాలి. అనిపిస్తుంది నాకు హీరోయిన్ల పైన అయితే ఎప్పుడు వాళ్ళే వింటుంటారు పైసలు, అందుకనే అదే ఇట్స్ జస్ట్ లైక్ యు ఆర్ ఎ గుడ్ లిస్టనర్ అంతే. వాట్ ఇస్ మై పర్పస్? ఈ చీర యు లుక్ ప్రిటీ అండ్ యు లిసన్. చీర కట్టుకో, యు సిట్ డౌన్ అండ్ లిసన్, దట్స్ ఇట్. And let it flow. Let it flow. Let it flow. Let him flow. అంతేగాని హీరో ఒక క్రైసిస్ మూమెంట్ లో ఒంటరిగా ఏదో జస్ట్ ఇట్లా దూరం చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఆలోచించేటప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ రావడము అట్లా ఉండదు. అట్లా ఎవరో రావాలి వచ్చి అసలు ఎందుకు నీకు ఇవన్నీ, ఎందుకు పుట్టినావు నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు క్వశ్చన్ అడిగినావు, ఇప్పుడు చెప్తా స్టోరీ, అసలు స్టోరీ ఇప్పుడు చెప్తా. మన దగ్గర మస్తు టైం ఉన్నది, ఇప్పుడు చెప్తా. స్టార్టింగ్ కలిసినప్పటికీ ఆలోచిస్తా ఎందుకు అడుగుతలేదు అని. ఇప్పుడు అడిగినావు అప్ దిగి పెట్టా అని అయితే ఏమైందంటే యాక్చువల్లీ అది హన్మకొండ. అందుకే నీకు ఇప్పుడు దాకా ప్రపోజ్ చేయలేదు తెలుసా, నువ్వు నన్ను ఇప్పుడు దాకా అడగలే నువ్వు ఎందుకు పుట్టినావు అనేది. హన్మకొండలో హనుమంతరావు ఉంటుండే, వాళ్ళు మా ఇంటి నేబర్ మాట. అయితే మా మమ్మీ నేను జనరల్ గా మన డాడీ ఉండకపోతుండే ఎక్కువ, బ్యాంక్ జాబ్. ఈ రీఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉంటుందో చూడు, ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ అనిపిస్తుంది నాకు. అండ్ రీఎస్టాబ్లిష్మెంట్ అంటే గుర్తుకొచ్చింది బ్రో, డూప్లికేషన్ ఆఫ్ రివీల్స్ నాకు ఎంత చిరాకేస్తుంది అంటే, ఈ లైలాలో చూసినాం మనం. పక్కన పెట్టలేను, నాకు ఇది ఆల్మోస్ట్ ఇది ఇన్ ద సేమ్ ఫ్యామిలీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బుర్కాయిస్ కూడా వచ్చిండు మరి. ఇట్స్ ద లైలా అవార్డ్, థైగ్యాప్ లైలా అవార్డ్ దీనికి. లైలాలో ఏంటంటే బేసిక్ గా వాడు ఆల్రెడీ చిరగట్టుకొని వచ్చిండు అని ఒక పెద్ద రివీల్ ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఆ పోరీలందరినీ పిలిచి అర్ధరాత్రి మళ్ళీ స్లో మోషన్ లో రివీల్, మళ్ళీ అదే ఎలివేషన్ మ్యూజిక్. ఇందులో కూడా అంతే, అరే నువ్వు బుర్కాలో ఉన్నావని మాకు తెలుసురా అన్నాక కూడా మళ్ళీ వాడు రెండోసారి బుర్కా ఎత్తినప్పుడు మళ్ళీ అదే రివీల్, అదే ఇది. ఒకసారి ఆల్రెడీ తెరుస్తాడు, ప్రకాష్ రాజ్ చూస్తాడు, నెక్స్ట్ టైం రాహుల్ దేవ్ చూడలే కదా, మళ్ళీ ఇప్పుడు రాహుల్ దేవ్ ముందే తెస్తాడు, మళ్ళీ అదే ఎలివేషన్ మ్యూజిక్. మళ్ళీ అరే ఈ సినిమా నువ్వు రాహుల్ దేవ్ క్యారెక్టర్ కోసం తీస్తున్నావా, ఆడియన్స్ కోసం తీస్తున్నావా, ప్రకాష్ రాజ్ కోసం తీస్తున్నావా, ఎవరి కోసం తీస్తున్నావు? ఇట్ ఈస్ ఫర్ మై సెల్ఫ్. నేను రాత్రి మంచిగా హాయిగా పడుకోవడానికి సినిమా తీసింది. ఇట్ ఈస్ ఫ్యూటైల్ అంటాను నేను. ఈ టెన్షన్ లోనే నేను రాస్తుంటే, ఇదే కన్ఫ్యూజన్ లో రాస్తున్న స్క్రిప్ట్ ఎంత మైండ్ బ్లాక్ అయిపోయిందంటే అప్పుడే మిస్టర్ సన్షైన్ ఫోన్ చేసి, హే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ బ్రో, సినిమా నీ కోసం తీ బ్రో, నువ్వు ఇంకెవరి కోసం తీయకు, ఇట్ ఇస్ ఫర్ యూ, జస్ట్ స్మైల్, yes don't worry. టీ తాగుతావా? ఐ మీన్ అది ఇట్లా వెళ్తానే ఉన్నాయి ఇలా. ఆ ఇంటర్వ్యూ సీన్ కూడా, ఆ సీన్ లో రైటింగ్, ఆ రా ఇంటర్వ్యూ సీన్ లో ఆ రైటింగ్, ఆ డైలాగ్స్, ఓ గాడ్ ఎంత ఇరిటేటింగ్ గా ఉండే అంటే
తెలివి కారిపోతుంది ఎట్లా అబ్బాబాబా అసలు అంటే అది ఎట్లా ఉన్నాయంటే ఇట్ స్టార్టెడ్ సౌండింగ్ ఓవర్ స్మార్ట్. ఎంత అసలు యా మామూలు కాదు. ఇట్ ఈస్ ఎట్లంటే నువ్వు క్వశ్చన్ ఆలోచించే ముందర ఆన్సర్ ఉన్నది కదా, నువ్వు అడగడం తప్పు. ఇట్స్ నో, నువ్వు ఐ డింట్ సౌండ్ స్పాంటేనియస్. ఏదైతే ఒక యూఎస్పీ ఉన్నదో హిస్ యూఎస్పీ స్పాంటేనియస్ గా వస్తుంది, ఇట్లా టక్క 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 వస్తుంది. ఇందులో ఎట్లా అనిపించింది సార్, ఎస్పెషల్లీ ఆ రా ఇంటర్వ్యూ రౌండ్ లో అయితే యూట్యూబ్ రీలలో ఆ చప్రీ వీడియోలో అవన్నీ చేస్తారు చూడు, ఇది ఆ టెంప్లెట్ ఉన్నది. యా ఆయన ఇంటర్వ్యూ ఎండ్ అయ్యేసరికి వాడు రూమ్ బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఈజ్ అ స్మార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ గాయ్ అంటారు చూడు. ఎవడు అంటాడు? ఆ రాల్లో ఆ ప్యానెల్ లో ఒక లేడీ ఉంటది చూడు. అంటారా? అంటది. అది ఇంకా ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇంకా ఆ డైలాగ్ అనాల్సి ఉండే, డైరెక్ట్ ఆర్టిస్ట్ రియల్ పేరు చెప్పేసి అసలు క్యాజువల్ గా ఉన్న డాష్ 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 లాగా ఉన్నాడు. అట్లానే ఉన్నాడు. యా స్టార్ బాయ్ లాగానే స్టార్ బాయ్ ఉన్నాడు. స్టార్ బాయ్, హీస్ ద స్టార్ బాయ్. ఐ మీన్ ఇదొక జబ్బు. ఈ సినిమాకి నేను బాగా తెలివైన వాడు అవార్డు ఎందుకు ఇచ్చినానంటే ఫర్ ఈ యొక్క లైన్. వాడు రూమ్ బయటికి వెళ్ళిపోగానే స్మార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ గాయ్. ఇంట్రెస్టింగ్ అనొచ్చు కదా. నో అప్పుడు డాకు మహారాజ్ చెప్పు. యా అందుకనే స్మార్ట్ యాడ్ చేసి ఐ వాస్ గోయింగ్ టు సే దట్ ఎగ్జాక్ట్లీ. డాకు మహారాజ్ లో ఎట్లయితే ఇట్లా పోగానే ఇంట్రెస్టింగ్ గాయ్ అంటే ఈ TFI లో ఇదేం జబ్బు నాకు అర్థం. ఇప్పుడు నెక్స్ట్ మూవీ అంటే హీ స్మార్ట్, గుడ్ లుకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గాయ్. అది వర్డ్ ప్లే ఒకటి ఉంటుంది చూడు, ఒక్కొక్క వర్డ్ యాడ్ చేస్తారు. లాస్ట్ మూవీ అంతా 5 years లో మూవీ మొత్తం ఒకటే డైలాగ్ ఉంటుంది, క్లైమాక్స్. ఇమాజిన్ చేయి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లైమాక్స్ లో 30 మంది ఉంటారు ఇట్లా లైన్ లో, బాబు వెనక నుంచి స్టార్ట్ చేయండి, స్మార్ట్ ఇంట్రెస్టింగ్ ఇట్లా స్టార్ట్. ఇంట్రెస్టింగ్ ఎవరన్నారు? ఇక్కడ స్టార్ట్ చేయండి, రైట్ సైడ్ ఇంట్రెస్టింగ్, స్మార్ట్, గుడ్ లుకింగ్, ఇంటెలిజెంట్, హ్యాండ్సమ్, టాల్. జల్దీ ఫై వచ్చేసింది. నాన్సెన్స్ అంటారు. ఎట్లా అయిపోయిందంటే నిజంగా ఇది TFI పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆచారంలో ఇది మనం ట్రోపులు అంటాం గానీ జబ్బు. ఇట్ ఈస్ నాట్ ఎ జబ్బు కూడా బ్రో, ఇది చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ అ కల్చర్, ఇట్ ఈస్ అ ట్రెడిషన్. ఇదో నాది ఇన్సల్టింగ్ అన్నావు అంటే నువ్వు అసలు ఒక న్యూక్ చేసినావు మొత్తం దీన్ని. ఇది కాదు, ఇది ఒక ఏలియన్ బిహేవియర్. నేను చెప్తా ఒక్క నిమిషం, నాకు ఒక్క ఛాన్స్. నేను మొత్తం ఎపిసోడ్ మాట్లాడలేదు అసలు. అబ్బో ఇది ఒక ఏలియన్ బిహేవియర్. ఇది మనకున్న జబ్బు, ఇది మనకు రాలే, ఇది మన ల్యాబ్లలో తయారు కాలే, ఇది ఎక్కడికెళ్ళో ఇట్లా ఇంజెక్ట్ చేస్తున్నారు మెల్లిగా. నాకు అదైతే క్లియర్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు హీరో ఎంట్రీ, సపోజ్ యూ టేక్ మన ఒక గోల్డెన్ ఎరా అనుకున్నాం అనుకో, 80s and early 90s ఆ టైంలో హీరో వచ్చిండు, మస్తు ఒక ఎక్స్పోజిషన్ ఇచ్చిండు, హీరోకి ఎలివేషన్ ఇచ్చిండు. ఇట్ వాస్ ప్యూర్లీ ఆన్ మ్యూజిక్ అండ్ టేకింగ్. ఓకే, ఇప్పుడు ఘరానా మొగుళ్ళో లేకపోతే అనుకుంటూ మస్తు మ్యూజిక్ వస్తుంది, ఎలివేట్ చేస్తుంది, వాడు అట్లా నడుచుకుంటూ వస్తాడు హీరో. ఓవర్, దట్ ఈస్ ఎనఫ్ వీడి హీరో అని తెలవడానికి. అక్కడి నుంచి వీ కేమ్ టు అబ్బా అమ్మాయిని అయితే నేనే పెళ్లి చేసుకునేవాడిని. ఇవన్నీ ఎందుకు ఇది నేను ఎందుకు చేసుకుంటా పెళ్లి? నేను దోస్తాన్ని చేసుకుంటా మా అయితే. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేసినావు? మనం మాట్లాడడం కూడా మాట్లాడలే. నువ్వు నన్ను చూసినావు, నువ్వు అరే వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఒక వాల్యూ ఉంటుంది, నాకు కూడా సొసైటీలో పేరు వస్తుంది, మా ఇంట్లో ఒక రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి నాతో దోస్తాన్ని చేసి, ఓ రారా ప్లీజ్ మా ఇంటికి రా, మా మమ్మీతో మాట్లాడు అంటే సరే నేను కూడా వస్తలే అని చెప్పి వచ్చింది. అంత లేదు, ఇది ఒకటి ఉంటుంది. వీటితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే దోమలను తక్కువ కొడతాయి అని చెప్పి ఫ్రెండ్షిప్ చేస్తా. ఇవన్నీ ఇది ఆమె స్పెషల్ కేసు ఎందుకు నీకు? ఇంకా రక్తం లేని నాకు నన్ను బయటలాగా చూపిస్తావు. నిన్ను కూడా బచాయించడానికి వీడిని తీసుకొచ్చా. ఇవంతా సరే, ఇది ఒక మ్యాటర్ పక్కన పెడదాం. కానీ అంతవరకే వెళ్తుంది మహా అయితే నెత్తి. ఇప్పుడు కాలేజ్ పిల్లలు కూర్చొని ఐ హ్యావ్ ఎ మ్యాన్ క్రష్ అని ఏమంట, దవడ పైన కొట్టాలి వీళ్ళని. ఏంద్రా మ్యాన్ క్రష్ అంటే? నీకు అసలు అర్థం కూడా తెలుసా దాని గురించి? ఇది మనది కాదు జబ్బు. ఏ జబ్బు హ్యాస్ కమ్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్ కూడా కొంపదీసి నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్. ఓ మై గాడ్, నేను చెప్తున్నా కదా, నేను సీక్రెట్ గా ఒక అనాలిసిస్ చేస్తున్నా. నో వండర్ నెట్ఫ్లిక్స్ లోనే ఇది ఎక్కువ కనబడుతుంది బయట. పాపం స్వాగ్ ఇట్లా మిస్ చేసినారు కానీ ఏది చాలా బాధపడి ఉంటారు. స్వాగ్ మరి ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే కదా, డైరెక్ట్ ప్లాటే అది ఉండే స్వాగ్ లో. అది ఇది ఒప్పుకోం మేము. నువ్వు యూ షుడ్ బి హిడెన్. నువ్వు ఒక జెండర్ కి కన్ఫైన్ గా
అప్పుడు దాని తర్వాత డ్రెస్ చేసుకో. ఓ ఎస్ ఎస్ నువ్వు ఆల్రెడీ ఇట్స్ ఏమంటారు డిఫైన్డ్ నువ్వు న్యాచురల్ అంటే నో నా క్యారెక్టరే ఇక ఇన్ బిట్వీన్ అంటే యా దాంతో ఇంకేముంటది, నువ్వు న్యాచురల్ ఉండకూడదు, కిక్ రాదు. యా నువ్వు న్యాచురల్లీ ఉండకూడదు, మెంటలీ కన్ఫ్యూజ్డ్ ఉండాలి. దట్స్ వాట్ వీ వాంట్. ఐఎమ్ టెలింగ్ దట్. యా బట్ అదే టిఎఫ్ఐ ట్రెడిషన్ బ్రూట్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంటంటే స్లైడ్ పెడతారు, ఇగో లేజర్ పాయింటర్ తో పాయింట్ చేసి చూపిస్తారు, అగో చూడండి ఆ మూలలో హీరో ఉన్నాడు కదా వాడు బాగా తెలివైన వాడు. ఓకే నెక్స్ట్ స్లైడ్, ముందుకెళ్ళండి ఓకే ఆ మూలలో హీరోయిన్ ని చూడండి, హీరోయిన్ చాలా హాట్ గా ఉన్నది ఇక్కడ. ఓకే నెక్స్ట్ స్లైడ్, దిస్ ఇస్ విలన్ కి గడ్డం ఉన్నది. ఓకే గైస్, గడ్డం ఇస్ ఇంపార్టెంట్. బిగ్ లాంగ్ బియర్డ్, వెరీ మస్కులర్ క్యారెక్టర్ గా బాడ్మే. మీరు క్యారెక్టర్ అనాలిసిస్ చేయకండి, ఫస్ట్ మేక్ హిమ్ లుక్ ఏమంటారు గోరీ ఆర్ డ్రెడ్ఫుల్. అదే ఓకే వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్, విలన్ కి నార్మల్ బట్టలు వేయకండి, హీ షుడ్ డిఫరెన్షియేట్ ఇట్. వీడికి ఖద్దర్ లాంటి బట్టలు వేయండి, దట్స్ ఇట్. నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ మీరు విలన్ ఏం చేస్తున్నాడు మీరు మర్చిపోయి ఉంటారు. విలన్ ఏమంటున్నాడు అంటే, నీకు తెలుసు కదా మనం ఇక్కడ కొకైన్ స్మగల్ చేస్తున్నాం, నీకు తెలుసు కదా మార్బల్లో పైసలు దాచిపెట్టినాం, సో దట్ యు రిమెంబర్. యా ఇప్పుడు గమనించండి మీరు లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. ప్లాట్ నో నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనం హీరో విలన్ ని ఏ పరిస్థితుల్లో కలుస్తాడు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే హీరోకి తెలియకుండానే విలన్ తమ్ముడిని చంపేస్తాడు, అండ్ దట్ ఈస్ వై ద విలన్ విల్ అటాక్ హీరో అండ్ దెన్ గెట్ కిల్డ్. ఓకే మీకు అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ స్లైడ్ ముందుకెళ్దాం. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే, హీరో బుర్కా వేసుకొని వచ్చిండు, విలన్ చీర కట్టుకొని వచ్చిండు, చప్పట్లో. బట్ ఇది ఎవరు మన ప్రియా అమ్మ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు కదా, మ్యాచింగ్ ఉండాలమ్మా అది. ఓకే ఒక పాయింట్ లో ఆడియన్స్ కి కన్ఫ్యూజ్ అయిపోవాలి, హీరో ఎవరు విలన్ ఎవరు, మ్యాచింగ్ పెట్టాలి. ఓకే ఇది చాలా ఇట్స్ ఎ వెరీ హై ఇంటెలిజెంట్ మూవీ, ఇది నార్మల్ పబ్లిక్ కోసం కాదు, స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. yes and handsome. hi handsome గుర్తుందా యాడ్, ప్లీజ్. ఓకే అదనమాట. ఇక్కడ లాస్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్ ఆఫ్ ద డెక్. హీరోయిన్ ఏం పని లేకుండా వచ్చి విలన్ దగ్గర చిక్కుకోవాలి, అది. అండ్ షీ షుడ్ నాట్ మేక్ ఎనీ అటెంప్ట్స్ టు రన్ అవే ఫ్రమ్ హీరో. అది ఉమెన్ ఎంపవర్మెంట్. చప్పట్లో. So guys, we'll cater to global audience. Of course. This is the formula. Yeah. మీరు ప్లీజ్ NDA సైన్ చేయండి, బయటకి వెళ్ళే ముందర ఇది ఎవ్వరికి తెలియదు. అండ్ బై ద వే ఇదే టెంప్లెట్ లో ఒక 18 స్క్రిప్ట్స్ ఉన్నాయి. వీఆర్ గుడ్ టు గో టిల్ 2027. 18 pages. 18. Oh my god. 18 scripts, 18 pages. 18 slides. Butterfly design మూలలో. Yeah. We got it. Call Netflix. Yeah, now we are ready. We have the template, we have the secret formula. అంతే, ఫుల్ పైసలు వస్తాయి మనకు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ నెక్స్ట్ డిమాండ్ ఏమంటుంది, నువ్వు బుర్కా వేసుకొని డైరెక్టర్ ఆల్సో హాస్ టు వేర్ బుర్కా. ఆఫ్ కోర్స్ ఇది మనం BTS లో ప్రమోట్ చేద్దాం. యా నువ్వు అట్లా చేస్తే ఇంకో 10 లక్షలు యాడ్ అవుతాయి బడ్జెట్ లో. హలో we only speak in dollars. That's yeah. సో బ్రో నాకేమో అనిపిస్తుంది అంటే, ఏ ఎక్స్పీరియన్స్ లేని మనకు కూడా నెట్ఫ్లిక్స్ ఒక సినిమా బడ్జెట్ ఇచ్చేస్తారు, వచ్చే ఈజీగా. వి నో వాట్ టు డూ, వి నో వాట్ ఆర్ ద బటన్స్. ఎగ్జాక్ట్లీ. And we have just revealed in this episode to everybody what are the buttons. That's it. నువ్వు ఒక బుర్కా వేసుకో, నేను ఒక చీర కట్టుకుంటా, ఇద్దరం పోదాం నెట్ఫ్లిక్స్ ఆఫీస్ కి. సింపుల్. We're walking out. Surprise. బాబు 25 crores 40 crores ఎంత కావాలి మీకు చెప్పండి. He wants 5,000, he wants 10,000. ఇది ఒక మంచి గుణపాఠం. యాక్చువల్లీ వెళ్ళిపోదాం గుణపాఠంకి, ఎందుకంటే ఇంకా అయిపోయింది అది. చిన్న చిన్నవి ఉన్నాయి నాకు చాలా నచ్చినవి. నీకు చాలా నచ్చినవా అంటే దాని పాజిటివ్స్ లో చెప్పాల్సి, గంట సేపు డిస్కషన్ తర్వాత ఇప్పుడు చెప్తున్నావు. చాలా నచ్చినవి అంటే ఇన్వర్టెడ్ కామర్స్. నాకు కూడా చాలా నచ్చినవి. ఓ యా సరిపోదా శనివారం, బుల్లెట్ ట్రైన్, శైతాన్, ఇవే కాకుండా గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ కూడా చూసి పడేసిండ్రు ఈ ఫిల్మ్ మేకర్స్. నీది గుర్తుందా, ఐఎమ్ గ్రూట్ ఆ క్యారెక్టర్. యా ప్రతి ఒక్క డైలాగ్ అదే ఉంటది ఏ సందర్భంలో. సేమ్ అది కూడా దింపిండ్రు దాంట్లో. ఒక టెర్రరిస్ట్ గాడు, మీసం ఉండదు, గడ్డ ఉంటది, షాప్స్ కి వచ్చేసి CCTV ఫుటేజ్ అడుగుతుంటారు కదా. సో వాడు షాప్ కి రాగానే ఈ షాప్ కీపర్ వాడు ఎన్నిసార్లు తీసుకుంటారు సార్ అంటాడు, ఏంటండి ఏం కావాలి అంటే పోలీస్ అంటాడు. ఐఎమ్ గ్రూట్.
అవునా, మరి ఇప్పుడే ఈ పోలీస్ ఇంకెవరో వచ్చి చూశారు కదా అంటే వాడు పోలీస్, ఐఎమ్ గ్రూట్. ఇట్ ఈస్ బ్రిలియంట్. వన్ వర్డ్ మెనీ ఎమోషన్స్. అంతే, పోలీస్ పోలీస్ ఐఎమ్ గ్రూట్. అసలు బ్రిలియంట్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు గ్రూట్ క్యారెక్టర్ దగ్గర నుంచి. ఐ రియలీ లైక్ దట్. అమేజింగ్ అది. యా, ఇంకో దరిద్రమైన అబ్జర్వేషన్, ఒక దరిద్రుడే పట్టుకోవాలి. ఇంకోటి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఐ థింక్ వీఆర్ షట్టింగ్ డౌన్ బోగస్. ఈ థైగ్యాప్ ఇక ఇది ఆ 24 క్రాఫ్ట్స్ ఆఫ్ మూవీ మేకింగ్ అవన్నీ పోయినాయి. ఈ మూవీలు ఎట్లయితే వేస్తుండ్రో మన పర్సనల్ భావనలు బయటకు వస్తున్నాయి. బట్ ఇంకోటి నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఈ రా ఏజెంట్స్ మీద గన్ పెడతారా, ఈ 142 ఏజెంట్స్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళకి రివీల్ చేయగానే అరే మీ వెనకాల ఉన్నారు అంటే ప్రతి ఒక్కటి జస్ట్ ఇట్లా వెనక్కి తిరిగి షూట్ చేస్తున్నట్ట. కొన్నిసార్లు అయితే అద్దంలో చూసి ఇట్లా షేవింగ్ చేసుకుంటే ఇట్లా షూట్ చేసిండు. అది కట్ అయిపోయింది, ఎడిట్ లో పోయింది అది. కానీ అది కూడా ఉండే. మీ మీద నిఘా వస్తున్నాడు అంటే జస్ట్ సెకండ్ అని చెప్పి ఇట్లా వెనక్కి తిరిగి షూట్ చేస్తున్నాడు. అది 15 సార్లు చూపిస్తారు. ప్రతి ఒక్కటి జస్ట్ ఎక్కడున్నా కానీ వెనక్కి తిరిగి షూట్ చేస్తున్నాడు అంతే. వావ్, బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి నచ్చింది బోగస్. ఐ మీన్ స్టిక్కింగ్ నువ్వు ఇంత కల్చర్ గురించి మాట్లాడినావు. మన కల్చర్ దెబ్బతింటుంది. ఆచార్య పాదాల గట్ట లాల్ సలాం. నాకు ఒకటి ఏం నచ్చిందంటే దే హ్యావ్ రిలైడ్ ఆన్ కొన్ని ఒక ఫుల్ ప్రూఫ్ మూవీ మేకింగ్ టెక్నిక్స్. హీరో ఎక్కడ బాత్రూమ్ లో ఉచ్చబోసుకుంటున్నా కానీ కరెక్ట్ టైంలో ఒక హార్డ్ డ్రైవ్, ఒక గన్ను, లేకపోతే ఇట్లా కాల్ కింద పెన్ డ్రైవ్, లేకపోతే ఏదైతే విలన్ ఇరికియడానికి ఒక ఫోటో అవసరం ఉంటుందో విచ్ ఈస్ రన్నింగ్ అరౌండ్ ఫర్ అ లాంగ్ టైమ్, అది ఇట్లా అన్నం తింటుంటే పక్కన వచ్చి పడుతుంది ఇట్లా. రైట్, అది ఒకటి ఉండేది మన దగ్గర. హీరో ఎందుకు హీరో అయ్యాడంటే వాడు హీస్ లక్ ఫ్యాక్టర్ ఈస్ అమేజింగ్. వాడు స్కిల్స్ కాంపిటెన్స్ అవన్నీ పక్కన పెట్టాడు. అండ్ లక్ ఫ్యాక్టర్ జబర్దస్తున్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో అనుకుంటా ఈ లైన్ ఉంటుంది, ఎవరితో అయినా కొట్లాడచ్చు కానీ అదృష్టం ఉన్నవాడితో అయితే ఎప్పుడు పోటీవాడు, ఎప్పుడు కొట్లాడద్దురా అని. మంచి మంచి సినిమాలు రివ్యూ చేస్తున్నప్పుడు ఇట్లాంటి చెత్త సినిమాలు ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. మీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ రివ్యూ వినండి తప్పకుండా. ఇందులో కూడా వాడు బుర్కా వేసుకునే ముందర మంచిగా వస్తుంది, ఇట్లా పడుతుంది అని ముందర హార్డ్ డ్రైవ్. అయితే వాడు తీరిగ్గా ఇట్లా అమ్మా అని చెప్పి ల్యాప్టాప్ ఆన్ చేసి ఇవన్నీ డేటా పంపించేసి అప్పుడు వస్తాడు రాహుల్ దేవ్ దగ్గర. సో దిస్ ఈస్ అదొక ఇట్స్ ఎ టెస్టిమనీ టు అవర్ కల్చర్ అన్నట్టు. సో ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే తీసుకొచ్చిండ్రో అది అసలు ఎక్స్ట్రాడినరీ ఉండే. వండర్ఫుల్. అండ్ ఇట్లాంటిదే ఒక లాస్ట్ ఫైనల్ టచ్ వర్డ్, దీని తర్వాత గుణపాఠాలు. ఇన్ఫాక్ట్ అది కూడా అయిపోయినాయి, బట్ స్టిల్ విల్ రిపీట్ ఇట్. ఏముంది గుణపాఠం స్పాయిలర్ చెప్పాలంటే ఇట్స్ స్మార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్, హ్యాండ్సమ్ అండ్ గుడ్ లుకింగ్, charismatic, అమాన్, కానీ well spoken, communication skills, punctual, well dressed, disciplined, committed and go getter attitude. హార్డ్ వర్కింగ్. మనం సినిమా చూస్తే మాత్రం ఇది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. వాడొకడు నీకు అది గుర్తుందా, ముత్యాల ముగ్గులో వాడు గంట గుర్తుంటాడు చూడు, వీడి గురించి డప్పాలు కొడుతుంటే వాడు మేళం వాయిస్తుంటాడు. అట్లనే హీరో ఎప్పుడు రాగానే వెనకాల ఒక లిస్ట్ చదువుతుంటాడు. ఆ ఫిల్మ్ మేకర్స్ ఇంకా ఉండుంటే ఈ సీన్ ఉండేది, పక్కా ఉండేది. బట్ ఎనీవేస్ ఈ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ షాట్ వీడిట్లా టెంపోలోనో అదే 7 సీటర్ వెనకాల ఇట్లా కూర్చుంటే ఒక పద్యం వస్తాడు తెలుగులో, వాడు పక్కన ఒక ఫైనల్ డైరెక్టర్స్ వర్డ్స్ వచ్చింది. వీడు అదే దీంట్లో ఆటోలో వెళ్ళిపోతుంటే పక్కన విగ్రహాలు, చెట్లు, మొక్కలు ఉంటాయి. దాని మీద ఒక కవిత్వం వస్తుంది తెలుగులో, దేశం అంటే అలాంటిదే. కాకపోతే వైట్ ఫాంట్ లో, సన్నటి ఫాంట్ లో, వైట్ బ్యాక్గ్రౌండ్ లో విగ్రహాలు, చెట్లు, మొక్కలు, పుట్టలు అన్ని, దాని మీద ఒక వైట్ ఫాంట్ ఇస్తారు. బాబు మీకెవరికైనా కలర్ స్కీమింగ్ జనాలు ఇది చదవాలి అనేదా ఉద్దేశం ఉంటే కొంచెం అలాంటి ఫాంట్ పెడితే దాని వెనకాల ఏదో గజిబుజి ఉంటే కొంచెం డార్కర్ బ్యాక్గ్రౌండ్ అయినా పెట్టండి, అది చదివేటట్టు ఆ అక్షరాలు. వాడు నరేట్ చేయలేదా? నరేట్ కాదు, లిటరల్ టెక్స్ట్ వచ్చింది. మీరు చదువుకోండి అంతే, మీరు చదువుకోండి. కానీ అది చదవడానికి కూడా కష్టపడాలి, ఎందుకంటే సన్నటి వైట్ ఫాంట్, అందుకనే గుర్తుండే. వెనకాలంతా గజిబుజి. అదే కదా సామాన్లు ఉంటాయి, ఆటోలో సామాన్లు ఉంటాయి.
అట్లా ఉంటే కనీసం ఆ అక్షరాలు పెట్టినప్పుడు దానికి ఒక డార్కర్ బ్యాక్గ్రౌండ్ అది ఇవ్వండి. మనం చదువుకోవడానికి కాదు, అది జాక్ గారు చదువుకోవడానికి. రైట్ రైట్ రైట్. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా అఫీషియల్ గా, ఇప్పుడు చదువుకో, ఇది ఇట్స్ ఇంపార్టెంట్ నీకు. అదే సో ఎంత దారుణంగా ఎగ్జిక్యూషన్ దొబ్బింది అంటే అదొక చిన్న అంటే ఎగ్జాంపుల్. ఎట్లా అంటే ఇక ఆల్సి ఏందో అది. ఏదో చేసి పడేద్దాం అయిపోతుంది అన్నట్టు. దాన్ని ఏమనాలో నిజంగా నాకు తెలియదు. ఏమని చెప్తున్నా కదా, ఏమనాలో మళ్ళీ అడుగుతావు, మళ్ళీ ఏమనాలి. నీకు తెలుసు, నాకు తెలియట్లేదు. నేను చెప్తాను, నేను తెలివైన వాడిని. అది నువ్వు స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ అండ్ సో అదండి, ఏం చేసినామో ఏం చేయలేదో ఆ జాక్ గాళ్ళకి అన్నిట్లో వేలు దూరినాం మీ ఎపిసోడ్ లో. గుణపాఠాలు వావ్ వండర్ఫుల్. బోగస్. ఎప్పుడు అడుగుతానా అని వెయిట్ చేస్తుండే నువ్వు గుణపాఠాల గురించి. నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్పేది, మొత్తం ఎక్స్ప్లెయిన్. అసలు ఈ గుణపాఠం నీకు ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు స్ట్రైక్ అయింది, ఎప్పుడు నేర్చుకున్నావు, ఏ సీన్ లా, ఏ డైలాగ్ లా, మ్యూజిక్ ఎట్లా ఉండే, నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు, ఏం తింటుండే, నీ నోట్ సైడ్ నుంచి కెచప్ ఎంత కారుతుండే. చిన్నప్పుడు కానీ ప్రొఫెషనల్గా చెప్దాం, ఇది ఈ గుణపాఠం ఏంటంటే ఇట్ ఈస్ ఫనీ అండ్ ఇన్సైట్ఫుల్ అండ్ quirky and sarcastic, satirical, parody. అసలు ఇంకెన్ని ఉన్నాయో, voluptuous, random, promiscuous. యాక్చువల్ గా వర్తిస్తాయి. వలప్షస్ ఇంకా ప్రొమిస్క్యూస్ దీనికి వర్తించాలి, లేకపోతే అది గుణపాఠం కాదు. వాట్ వాల్యూ ఇస్ ఎ గుణపాఠం ఇఫ్ ఇట్ డజంట్ అట్రాక్ట్ యూ? ఎగ్జాక్ట్లీ. సో ఇట్ హ్యాస్ టు బి వలప్షస్. కెన్ ఐ స్టార్ట్? యాక్చువల్ గుణపాఠం స్టార్ట్ చేయొచ్చా? ఓకే, గుణపాఠాన్ని డైసెక్ట్ చేద్దాం. కెమిస్ట్రీ కింద, రొమాన్స్ కింద ఇది ఇట్స్ అ గుణపాఠం ఫర్ ఆల్ ద బాయ్స్, ఫర్ ఆల్ ద మెన్. కెమిస్ట్రీ కింద, రొమాన్స్ కింద ఈ హీరోయిన్ ఒక సీన్ ఉంటది, అందులో వీడు ఎట్లయితే మాట్లాడతాడో, ఇదిగో ఇప్పుడు నువ్వు ఇద్దరు ఇష్టపడ్డాక మనం సెక్స్ చేసుకుంటాం, అట్లా ఆ డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ మొనోలాగ్ లో 15 సార్లు సెక్స్ అంటాడు కనీసం. అసలు ఈస్ బీయింగ్ వెరీ ఏమంటారు అసలు హానెస్ట్. వీడి ఉద్దేశం ఏంటి? ఎలూజివ్, చాలా ఎలూజివ్. యా అసలు ఇట్లా ఉండాలి మీరు ఎవరైనా బాయ్స్ లైక్ దట్. యా, ఒక పోరి మిమ్మల్ని చూసి ఫస్ట్ డేట్ మీద కలిసినప్పుడు మీరు ఎప్పుడైతే బాత్రూమ్కి వెళ్తారో లేకపోతే చేయగడుకోనికి వెళ్తారో అప్పుడు మీరు వచ్చే లోపల అర్జెంట్ గా మీ గురించి హీస్ స్మార్ట్, హీస్ ఇంటెలిజెంట్, హీస్ హ్యాండ్సమ్, హీస్ ఫన్నీ, హీస్ చార్మింగ్, ఇవన్నీ ఆ పోరి అనుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇట్లా వీళ్ళ మాట్లాడాలి. నోరు తెరిస్తే సెక్స్, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన సెక్స్ లేక ఎలా. సో ఇట్లానే ఉండాలి, మీరు మాట తెరిస్తే సెక్స్ ఉండాలి, మాట తర్వాత సెక్స్, ఇట్లానే మాట్లాడాలి. మీకు ఎవరికి చిన్నప్పుడు నేర్పిలేదు కాబట్టి మీకు తెలియదు అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటే మన పద్ధతులా కాదు, అందుకనే మనం డెవలప్ అవ్వాలి. ఇదిగో ఇప్పుడు మనం బిర్యానీ తింటున్నాం, నువ్వు బిర్యానీ తర్వాత ఇప్పుడు మనం ఇంటికి పోయి సెక్స్ చేసుకుందాం, దాని తర్వాత సెక్స్ చేసుకున్నా అది అఫ్ కోర్స్ బాగానే ఉంటుంది అనుకో. దాని తర్వాత నీకు మళ్ళీ 2-3 రోజుల తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తా నేను, దాని తర్వాత మళ్ళీ నీకు సెక్స్ చేసుకోవాలనిపిస్తుంది. ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా వారం కలుసుకుంటాము, కలుసుకున్నాక ఏం చేస్తాం, మాట్లాడతామా, నువ్వు ఫీలింగ్స్ చెప్పుకుంటా, నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటామా, నో ఏముంటది కొత్తగా, ఏం చెప్తావు, ఏం చేసావు, ఏం తిన్నావు, సెక్స్ చేసినావు, అంతే. సో మీరు ఫస్ట్ డేట్ నుంచి ఇట్లా మాటకి ముందు సెక్స్, మాటకి వెనక సెక్స్ మాట్లాడితే పోరి అసలు ఫ్లాట్ మెస్మరైజ్ అవుతుంది, అసలు మైమర్చిపోతుంది. హెడ్ ఓవర్ హీల్స్. వావ్, హీ సో ఇంట్రెస్టింగ్. ఇచ్చి కొట్టి తర్వాత హీల్స్ తోటి కొడతారు. వావ్, హీ మళ్ళీ జపం స్టార్ట్ అవుతుంది. అంతే కదా. ఈ స్మార్ట్, ఇంటెలిజెంట్, డిస్గస్టింగ్ అండ్ హార్నీ, ఇట్లాంటివన్నీ మొదలవుతాయి. పర్వర్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మీమ్స్ తెలుసా, అరే ఎక్స్ట్రోవర్ట్, అది ఫ్యాంటాస్టిక్ మీమ్ అది. అండ్ ద వే హీ సేస్ ఇట్, అది పర్వర్ట్. యా, బట్ పర్వర్షన్ ఈజ్, ఇప్పుడు నువ్వు మళ్ళీ మనం చెప్పుకుంటే బాగుండదు కానీ, out of all the great movies we have watched and remembered, most eligible bachelor లో కూడా ఇదే మాట్లాడతారు. వాహ్, వండర్ఫుల్. ఏమంటారంటే రొమాన్స్ అంటే వాట్ ఈస్ రొమాన్స్? పర్వర్షన్, డర్టీ మైండ్. డర్టీ మైండ్. యా,
విచ్ ఈస్ నథింగ్ బట్ పర్వర్షన్. Is అది అంతే, yeah. బేసిక్లీ అదే. యా నెట్ఫ్లిక్స్ రాలే కదా కాబట్టి బట్ డర్టీ మైండ్ అన్నారు, లేకపోతే ఇక మంచిగా ఎలాబరేట్ చేస్తుండే నెట్ఫ్లిక్స్ వాళ్ళు. చీర కట్టుకొని జీరా కట్టుకొని మరి చెప్తుండే. రొమాన్స్ అంటేనే పర్వర్షన్, దట్స్ ఇట్. ఇంకేముంటది? Nothing వాట్ ఎల్స్ ఇస్ దేర్? యా లవ్ అనేది ఇట్స్ కమాన్ No. ఫ్లీటింగ్ మూమెంట్. యా లస్ట్ అనేది ఇట్స్ ఆల్వేస్ రిమెంబర్ వాట్ లాస్ట్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ గో బిహైండ్. లాస్ట్ లవ్ గుంజురే. బ్రూట్ అవెంజర్స్ లో కరెక్ట్, ఇట్స్ లాస్ట్. బ్రూస్ బ్యానర్ గాడు, హల్క్ గాడు తిరిగి ఐరన్ మ్యాన్ కి ఇదే చెప్తాడు, దట్స్ మై సీక్రెట్, ఐఎమ్ ఆల్వేస్ లాస్ట్. ఐరన్ మ్యాన్ కాదు, కెప్టెన్ అమెరికా. వాట్ ఎవర్, ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు గెట్ హార్డ్ అంటే దట్స్ మై సీక్రెట్, దట్స్ మై సీక్రెట్, ఐఎమ్ ఆల్వేస్ హార్డ్. అది దట్స్ ద యాటిట్యూడ్. ఆ స్టేజ్ కి వెళ్ళాలి మీరు. ఆ లైన్ కూడా యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ థై క్యాప్ అండ్ యూజ్ ఇట్ ఆన్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్ ఫస్ట్ డేట్ లో. దట్స్ మై సీక్రెట్ బేబీ, ఐఎమ్ ఆల్వేస్ హార్డ్. యా అండ్ అడగడానికి వెయిట్ చేయకండి, యూ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్. యూ వాంట్ టు నో మై సీక్రెట్ అని చెప్పి స్టార్ట్ చేసి అది దాని తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ఇట్ సెల్ఫ్. దాని తర్వాత ఇక చిన్నప్పుడు లక్కీ కెఫేలో ఉండే ఫస్ట్ టైం చూసిన నేను పని మనిషిని, ఇవన్నీ తర్వాత చెప్తాను. అది యూ హ్యావ్ టైమ్ ఫర్ దట్. నౌ షీ ఈస్ హుక్డ్ ఆన్ టు యూ, అంతే, లైక్ బూమ్. సో నౌ ఇస్ ద టైమ్. సెంటెన్స్ కి ముందు సెక్స్, సెంటెన్స్ కి తర్వాత సెక్స్ పెట్టాలి. బై ద వే అది ఫైనల్ హుక్. అది ఐఎమ్ హార్లీ అనే ముందర కూడా Yeah. యూ హావ్ టు సే సెక్స్ చేసుకుందాం, అది బికాస్ మనమా I'm talking as a community. కొంచెమైనా సిగ్గుండాలా లేదా? అసలు ఈ సినిమాల్లో ఇట్లా చూపిస్తారా? ఒక వూయింగ్ ఫేజ్ లో ఒక వీడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ట్రాన్స్పరెంట్ ఆడు, of course. వాడు అగ్రేదా ఖుల్కే रहते हैं ना टाइप He's आड़ू. so smart and transparent. रोटो मैक इसमें सब कुछ दिखता है. सब कुछ. సో అదండి, అది గుణపాఠం. ఇంకా ఉన్నది, ఇంకా నేర్చుకున్నది ఉంది. ఇంకా ఇప్పుడు జస్ట్ ప్యూబర్టీకి వచ్చినాం, మిగతా స్టోరీ నేను చెప్తా. ఆఫ్ కోర్స్, ప్లీజ్. నో రీజన్. గుణపాఠం ఏంటంటే బోగస్, ఇది లైఫ్ లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మాట. ఇది దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఓ ఇది నీ గుణపాఠం. నా గుణపాఠం. ఇదే కంటిన్యూ చేస్తాం అనుకున్నా. అది కంటిన్యూ చేసి లేకుండా వదిలేసినావు నువ్వు, పిండి నవలి వదిలేసినావు దాన్ని. ఏంటంటే ఎంతైనా టాలెంటెడ్ గా, ఎంతైనా అవుట్వర్డ్లీగా నువ్వు ఎంతైనా తెలివైన వాడు కావచ్చు, ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ ని లైట్ తీసుకోలేవు. అవును. సో అదే యాటిట్యూడ్ మనం జాక్ లో చూస్తాం. ఇదిగో నన్ను నేను చాలా సేవ్ చేసుకున్నా, నాకు ఇప్పుడు ట్రైనింగ్ అవసరం. ఈ ట్రైనింగ్ లేకపోవడం వల్లనే ఇట్లా ఏదో కలిసిన ఫస్ట్ టైమే సెక్స్ చేసుకుందాం, అంతే కదా. ఇట్లా ఇంకేముంటది అది. సో అది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, రైట్, ఆఫ్ హౌ టు టాక్ టు ఉమెన్. అది విచ్ మనం ఫస్ట్ గుణపాఠంలో కవర్ చేసినాం. అట్లానే మాట్లాడాలి. కానీ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత అట్లా మాట్లాడితే ఇట్ ఈస్ ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓ ఎస్. లేకపోతే యూ హ్యావ్ టు సఫర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అంటిల్ ద రాంగ్ వన్ కమ్స్ అలాంగ్. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అది లైఫ్ లో కానివ్వండి, స్పోర్ట్ లో కానివ్వండి, చదువులో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి. ఓకే, పక్క వాడి లైఫ్ లో అయినా కానీ వాడు చెప్పండి ఊరికే ట్రైనింగ్ ఇంపార్టెంట్ రాదు. ఎగ్జాక్ట్లీ. ట్రైనింగ్ చేయకపోతే ఎవరైనా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అంటారేమో, అంటారు, కానీ వెల్ ట్రైన్డ్ అని మాత్రం అన్నారు. నెవర్. అండ్ మీరు ట్రైన్ కూడా ఎక్కలేరు ట్రైనింగ్ లేకపోతే. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును. దాంతోపాటు మా గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు రేటింగ్ లోకి వచ్చేద్దాం బోగస్, ప్లీజ్. దేంట్లో ఇద్దాం రేటింగ్? మంచిది పట్టాలి దీంట్లో. సెక్సే కనబడుతుంది, గలీజ్గా తెలుగు వర్డ్ వస్తుంది కానీ. సూదులు, నీడల్స్. ఓ యా వెరీ యా. సో బోగస్, జాక్ చిత్రం నెట్ఫ్లిక్స్ లో ఉన్నది, రిషిది. దీనికి 10 సూదుల్లో ఎన్ని సూదులు ఇస్తావు బోగస్? ఎన్ని సూదులు గుచ్చుతాను? ఐ మీన్ ఇవ్వడం కూడా అదే బేసికలీ. నీకు గుచ్చడం ఇదో, ఈ అనాలజీ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుస్తుంది. గుచ్చడం, దూర్చడం ఇవన్నీ కాదు. ఎన్ని సూదులు ఇస్తావు? బ్రో, ఈ సినిమాకి నేను 10 సూదుల్లో 4 సూదులు గుచ్చుతా బ్రో. ఓ వావ్. అన్ని ఒకటే స్పాట్ లా కిందికి వెళ్ళి గుచ్చుతాను. అది బోగస్. ఇంకో 4 గుచ్చేస్తే నాది కూడా అయిపోతుంది. ఎందుకంటే నేను కూడా 4 సూదులు వావ్ జాక్ కి గుచ్చుతా.
క్రేజీ ప్రొఫెషనలిజం. ఎంత ఇది అంటే ఇట్స్ లైక్ కలికాలం దగ్గర పడుతుంది అన్నట్టు. Tiger. మనది They're so smart and professional and funny and handsome and well trained and coordinated. Yeah, wonderful. Yeah. ఇది కేవలం వాయిసెస్ తోనే ఇంత చెప్తున్నానంటే ఇక వీడియో దగ్గరికి వెళ్తే మన ఓపెన్ బాత్రూమ్లు ఇవే ఉంటాయి ఇక. అంతే ఇంకా హాయ్ హ్యాండ్సమ్ హాయ్ హ్యాండ్సమ్. సో అదండి జాక్ చిత్రం చర్చన. మీరు కూడా పోయి చూడండి. తొందరగా గట్టే బ్రూడ్ ఎపిసోడ్ పోయి సెక్స్ చేసుకోవాలి. దరిద్రంగా ఉంటుందిరా. మనం కాదు, అట్లా అదే చెప్పు. నేను నువ్వు వేరే మూలల్లో. ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ గైస్ వి ఆర్ ప్రొఫెషనల్స్. టోటలీ. ఇక్కడ బుర్కా వేసుకోం మేము ఇస్తాం ఇంకా. అది మెరుగో క్యా ఖాళీ ఉతారనే కా ఎటో పోతుంది తొందరగా. సో అదండి మా చిత్రం సారాంశం. అది మన చర్చన. మీకు కూడా థై గ్యాప్ ఏమవుతుందో తెలియదు. మీరు కూడా జాక్ చిత్రం పోయి చూడండి, ఎందుకంటే మేము చూసాం. మీరు చూసి మా రివ్యూ గురించి లేదా జాక్ మూవీ గురించి ఏమనుకున్నారో మాకు రాసి చెప్పండి. ఎక్కడో తెలుసు కదా, అవార్డ్ విన్నింగ్ సోషల్స్, సెక్స్ అవార్డ్స్. అవేంటంటే బోగస్. ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ @thigap, ఈమెయిల్ mindthigap@gmail.com. సెక్స్. ఇదే కాకుండా ఓకే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదే కాకుండా మేము డిస్కార్డ్ మరియు పేట్రియాన్లో ఉన్నాము. అసలు ఈ నెట్ఫ్లిక్స్ గోల్ ఏంది, ఇవి ఎందుకు చేస్తున్నారు, బుర్కాలు ఎందుకు వేపిస్తున్నారు, డ్రెస్సులు ఎందుకు వేపిస్తున్నారు, ఇవన్నీ డిస్కషన్ చాలా అవుతాయి డిస్కార్డ్లో. అందరు మనోళ్ళే ఉన్నారు. మీరు కూడా ఆ డిస్కషన్స్కి కాంట్రిబ్యూట్ చేయాలి. లేకపోతే మీకు ఇండస్ట్రీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నది, లేకపోతే థై గ్యాప్ తోటి డైరెక్ట్గా టచ్లోకి వచ్చి మాట్లాడాలి, విచ్ డజంట్ హ్యాపెన్. కానీ బట్ మాకైనా సజెషన్స్ ఇవ్వాలి. అరే మీరు ఇది కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు అని చేయడానికి ఇవన్నీ డిస్కార్డ్కి వచ్చేయండి. అండ్ త్వరలో మిస్టర్ సన్షైన్ ని కూడా డిస్కార్డ్ తీసుకొస్తాము. Guys, let's hang out. Yes, absolutely. Somewhere over the rainbow, bluebirds fly. ఇంకా పేట్రియాన్, కమాన్, మేము పేట్రియాన్లో ఉన్నాము. మీరు కనుక మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు పేట్రియాన్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ సమ్ పేట్రియాన్ ఎక్స్క్లూజివ్ కాంటెంట్. అండ్ అదే కాకుండా చాలా మంది అడుగుతుంటారు, కొన్ని స్పెసిఫిక్ చాయిసెస్ ఉంటాయి విచ్ దే వాంట్ అస్ టు రివ్యూ. సో పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్ మీరు కనుక రిక్వెస్ట్ చేయదలుచుకుంటే పేట్రియాన్లో వచ్చి రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ దెన్ విల్ టేక్ ఇట్ అప్. అండ్ మీరు ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. రెండిట్లో, డిస్కార్డ్ అండ్ పేట్రియాన్లో. ఈ రెండిట్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నది, ఇది వినంగానే మీరు మెస్మరైజ్ అయిపోయి మేము ఇక అర్జెంటుగా రావాలి, ఎక్కడ రావాలి అని తెలుసుకోవాలంటే ఈ రెండింటి లింక్ ని మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెడతాము. అలాగే లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. సో యూ కెన్ గో and come to Patreon and Discord. That's right. Wow. Oh, behave. సో దాంతో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అలాగే మా ఎపిసోడ్ కూడా సమాప్తం. ఈ ఎపిసోడ్లో మేము ఏం చేసినాం, మీరు ఏం విన్నారు, ఎవ్వరికి ఏం తెలియదు. మనం ఎప్పుడు అనుకునేటట్టే థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, సెక్స్ చేయండి. Don't worry.